ఎంతో అంత వస్తుంది. వీక్లీ ఇన్‌కమ్ వస్తుంది అని అంటే ఈ ప్రొడక్ట్ వర్కౌట్ అవుతుంది అని అర్థం. మనం ఏమనుకుంటాం రిజల్ట్ వచ్చింది. ప్లస్ సేలింగ్ గూడా జరుగుతుంది. అది జూమ్‌లో రిటైల్ గూడా జరుగుతుంది. అంటే ఇన్‌కమ్ వస్తుంది. దీన్ని ఎలా కంటిన్యూ చేయాలి అనేది. నిన్న ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రూమ్‌లో పిల్లలు, రాజమండ్రి వాళ్ళు, కొంతమంది సీనియర్స్ ఉండి అన్నీ అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు దీన్ని నేను ఎలా కంటిన్యూ చేయాలి అనేటువంటి విషయాన్ని నాకు క్వెషన్ వచ్చినప్పుడు నేను నా సీనియర్స్ దగ్గర అడిగి తెలుసుకున్నాను. ఒకవేళ సీనియరు ఉన్నా సరే అతను లేడు అనుకుని నేను పని నేర్చుకోవాలి. ఎట్లా అనేది. కనీసం నేను ఎంతమందికి దగ్గరుండి వీడియో షేరింగ్ ద్వారా ప్రెజెంటేషన్ చేపించాను. చాలా మందికి అర్థమైన విషయం ఏందంటే ఇవన్నీ ఏం చేయకుండానే నాకింత ఇన్‌కమ్ వచ్చిందా అని అనుకున్నది. నాకేం చేయకుండానే ఈ ర్యాంక్ వచ్చిందా అన్న. ఒక మేడం గారైతే నేను ఎన్నో ప్రొడక్ట్‌లు అమ్మాను. నిజం చెప్పాలంటే నేనసలు నేమ్ లిస్ట్ రాయలేదు అన్నది. నేమ్ లిస్ట్ రాయలేదు. అంటే ఇంకొకటి నా గ్రౌండ్ లెవెల్‌లో ఎంత పాయింట్స్ వస్తున్నా సరే, ఆ పాయింట్స్ ఆర్డర్‌లు పెడుతున్నాం గానీ, ఎవరికమ్ముతున్నారు? ఎందుకమ్ముతున్నారు? అసలు కస్టమర్ కనెక్టింగ్ పాయింట్స్ గూడా మేము విశ్లేషించలేదు. అంటే ఒక వ్యాపారిలాగా ఆలోచించలేదసలు. హ్మ్. గైడ్ చేస్తున్నారు, డబ్బులొస్తున్నాయి. అంతే. అంతేగాని సెల్ఫ్‌గా లీడ్ చేసేంత నాలెడ్జ్‌ని తీసుకోలేదు. నేను అందుకనే చాలా సార్లు చెప్పాను. మనకు చెప్పడం వస్తుందా? మాట్లాడడం వస్తుందా? ఇది చెక్ చేసుకొని ఉంటున్నాం గానీ, ఎగ్జాక్ట్‌గా బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలో అలా ఉంటున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇది ముఖ్యం. ఓకే. సరే. మరి ఈ సంవత్సరం నుంచి అన్నీ మార్చుకుందామా? హ్మ్. స్టార్ 1000 అబోవ్ అందరూ తప్పనిసరిగా ఈ మీటింగ్ తర్వాత ఉండండి. అందరూ. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుందాం. నేను గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందరూ ఈ కొత్త సంవత్సరం ఇంట్లో ఒక వస్తువు ఉంటది నాకు. నాకు టీమ్ రాకపోయినా ఒక వస్తువు ఇంట్లో వాషింగ్ మిషను, ఒక టీవీ, ఒక సెల్ ఫోన్ ఉన్నట్టుగా ఉంటది. ఒక వస్తువు ఉపయోగపడతదని ల్యాప్‌టాప్ మీద తొందరగా దృష్టి పెట్టండి. ఫస్ట్ ప్రతి ఒక్కరు ల్యాప్‌టాప్‌ని ఉపయోగించుకోవడం. నేను బిజినెస్‌ని క్రియేట్ చేయాలి అనంటే వన్ సైడ్ కొంతమంది వన్ సైడ్ క్రియేట్ చేశారు. ఇంకో సైడ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. బట్ వాటిని ఎలా హోల్డ్ చేయాలో అర్థం కాలేదు. మార్కెట్‌లోకి తిరగాలంటే బైక్ అవసరం. ఓ మోటార్ బైక్ అవసరం ఖచ్చితంగా. మార్కెటింగ్ చేయాలంటే. కనీసం డిజిటల్‌గా నెట్ లేకపోతే ఎట్లా నెట్‌వర్క్‌ని క్రియేట్ చేస్తామండి? ఒక నెట్ ఉండాలి. ఒక ల్యాప్‌టాప్ ఉండాలి. అది ఓకే. ఇంకో వ్యక్తితోటి మాట్లాడాలి గదా! వేరే వాళ్ళతోటి. ఇంకో వ్యక్తిని కనెక్ట్ చేసుకోవాలి గదా! ఇండస్ట్రీ వన్ నుంచి వచ్చేటటువంటి ఇన్‌కమ్‌ని ఇక మీదట దీనికోసమే కేటాయించండి. రైట్ సార్. ఒకసారి ఆ పాయింట్స్ చెప్పండి సార్. 500 జీఎస్ఎం మెయిన్ అని తెలిసింది కదా! యెస్ సార్. ఒకసారి టైప్ చేయండి. జీఎస్ఎంలో ఎన్ని టాపిక్స్ ఉంటాయి? అంటే ఇన్నే అని కాదు. ఫస్ట్ మినిమమ్ అనమాట. ఇవైతే కవర్ చేయాల్సినవి. ఎన్ని టాపిక్స్ అండి? ఒకసారి టైప్ చేయండి. రైట్. గుడ్. నా నా వర్క్ అయితే మీ అందరిని బ్రాండ్ న్యూ 500 స్టార్ థౌసండ్స్ చూడండి. ఈ 2 ఇంపార్టెంట్. ర్యాంక్ మోస్ట్ ఇంపార్టెంట్. టీమ్ రోల్ మోస్ట్ ఇంపార్టెంట్. ర్యాంక్ అండ్ టీమ్. కానీ ఈ రెండిటి గురించే వర్క్ చేయకూడదు. ర్యాంక్, టీము కాదు. మీరు మొత్తం గూడా ఎడ్యుకేషన్ సెంటర్‌గా వర్క్ చేసుకోవాలి.
ర్యాంక్ ఈస్ ఫైనల్. అసలు ర్యాంక్ మూలం. హ్మ్. లక్ష్మీదేవి గారికి 500 రావాలి, 1000 రావాలి. షాహినా గారికి 500, 1000. గణేష్ గారికి అందరికి రావాల్సిందే. కానీ వాళ్ళకి టీం వర్క్ తోటి రావాలి. టీం వర్క్ తోటి. నెట్వర్క్ అనేది వస్తేనే టీం వర్క్ వస్తుంది. అసలు వాళ్ళు కస్టమర్లని ఒక నెట్వర్క్ గా భావించకపోతే దాన్ని నెట్వర్క్ ఎలా క్రియేట్ చేస్తారు అసలు? ఓకే. అది మెయిన్. నిన్న ఓ మేడం గారు చెప్తున్నారు, సార్ వాళ్ళు రెండు రెండు ప్రొడక్ట్లు ఖచ్చితంగా తీసుకుంటూనే ఉన్నారు సార్ అని అన్నారు. రెండు రెండు ప్రొడక్ట్లు. ఉమ్. కానీ ఆ మేడంకి ఒక ఆలోచన రావట్లేదు. వాళ్ళ పరిచయాల్లో ఏ ఒక్క పరిచయము నాకు నాలాంటి ఒక పార్ట్నర్ని ఇస్తుందనే ఆలోచన రావట్లేదు. ఎంతసేపటికి అయిపోయిన తర్వాత నాకు చెప్పండి, ఆర్డర్ పెట్టండి, లేకపోతే నేను తీసుకొచ్చి ఇస్తాను అనే అంటున్నారు తప్పితే నేను ఓనర్షిప్ తీసుకోవాలి అనే ఆలోచన మాత్రం వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు పెద్దవాళ్ళు సార్. వాళ్ళకి పెద్దవాళ్ళు అయితే పరిచయాలు ఉండవు అసలుకి. వాళ్ళు ఎంత నచ్చితే 3000 రూపాయలది మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టి మీకు ఆర్డర్ ఇస్తారు. సో మన వాళ్ళకి డూప్లికేషన్ అనేది అసలుకి మైండ్లోకి రావట్లేదు. ఒకవేళ వస్తే ఇమ్మీడియట్ గా వస్తుంది. ఎప్పుడు? ఎంత ఫాస్ట్‌గా వస్తుంది? వాళ్ళు కొని తాగక ముందే వచ్చేస్తుంది, కస్టమర్ కాకముందే. డూప్లికేషన్ అంటే షేరింగ్ అని అర్థం. ఓకే. డూప్లికేషన్ కదా ప్రశాంత్ గారు? డూప్లికేషన్ అంటే షేరింగ్. వాళ్ళకి ఎప్పుడొస్తుంది అది ఆలోచన? వస్తేనేమో వెంటనే వాళ్ళు కొనకముందే మీరు కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇంట్లో ఉండే ఎర్న్ చేసుకోవచ్చండి అని అక్కడ. లేకపోతే రిటైల్ చేసుకునే వాళ్ళు వాళ్ళకు నచ్చిన తర్వాత జరగాల్సినటువంటిది. అంతే కదా! హ్మ్. వచ్చిన తర్వాత. నాకొకసారి నిన్న ఫిజికల్ మీట్ అయిన తర్వాత జూమ్‌లో అంతగా చెప్పడం అంత రంజింపజేయట్లేదు. ఎందుకని? నిన్న ఫిజికల్ నాకు చాలా చాలా బాగా చెప్పాలి. అందుకనే అనుకుంటా అందరు లీడర్స్ మీకు అసలు ఫిజికల్‌గా వస్తేనే మీకు చెప్తానని నేను. జూమ్‌లో లేదు. ఫిజికల్‌గా 50 మందంటే 50 మంది తలలూపారు. హ్మ్. చక్కగా. డిజిటల్‌గా అందుకనే ఎంత చెప్పినా సరే మళ్ళీ చివర్లో లాస్ట్‌కి ఎక్కడో ఒక దగ్గర అవును. ఇప్పుడు అర్థమైంది సార్. ఆ మే ఆ మేడం గారు ఒప్పుకున్నారేంటంటే, నిజంగా జీఎస్ఎంలో ఇన్ని టాపిక్స్ ఉంటాయని, మీరు ఆల్రెడీ ఇన్ని టాపిక్స్ ఫిక్స్ చేశారని నాకు తెలియదు సార్ అంటున్నారు. హ్మ్. తనకి రిటైలర్స్ ఉన్నారు. తనకి ఓనర్స్. తన షీ ఈస్ ఎ ఓనర్. హ్మ్. అట్లా. అయితే నా స్టూడెంట్స్‌కి కొంచెం కొంచెం అర్థమైతేనే నాకెంత పీవీ క్రియేట్ ఉంటుందంటే, నా స్టూడెంట్స్‌కి ఇంకా బాగా అర్థమైందంటే నాకెంత పీవీ క్రియేట్ అయితదో నాకు అర్థమైపోయింది. సో, నా పని ఒకటే ఒకటి ఎడ్యుకేషన్ ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పడమే. అంతే. నాకింకేం లేదు వర్క్. సో, నేను నేను చెప్పేది చెప్తూనే ఉంటాను. మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారో చేసుకోండి. హ్మ్. జీఎస్ఎం అనేది ఒక వ్యక్తి డైమండ్ క్రియేటర్ అయ్యేంత వరకు మనం జీఎస్ఎం తప్పనిసరిగా చేయాలి. ఓకేనా? అందరూ ఇంగ అర్థమైంది అనేది ఒకసారి నాకు ఇప్పటి నుంచి మిమ్మల్ని వదిలిపెట్టను ఒక్క నిమిషం. మీరందరూ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. హ్మ్. గుడ్ ఈవినింగ్ సార్. జీఎస్ఎం ఎప్పటి వరకు జరగాలంట? హ్మ్. డైమండ్ ఎవరు డైమండ్ జరగాలి సార్? డైమండ్ అయ్యే వరకు. డైమండ్ క్రియేటర్. డైమండ్ క్రియేటర్. సార్ మీకు పంపిస్తాను. ఒకసారి చూపించండి. ఒక పాప తను అడిగింది అసలు, నాకు జాబ్ చేస్తున్నాను. ఈ జాబ్ చేసుకుంటూ గూడా నేను చేయాలి సార్. ఎట్లా? అని అడిగింది. ఆమె ఖచ్చితంగా 1000కి వెళ్తుంది.
ఇది చూడండి, డైమండ్ అంటే సార్ చూపిస్తున్నారు. ఇది డైమండ్ క్రియేటర్ ఫ్రెండ్స్, ఖలీల్ గారు. ఇది డైమండ్ క్రియేటర్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ నుంచి చూపించండి. ఫస్ట్ సిల్వర్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సరే చెప్పండి సార్. కంటిన్యూ చేయండి సార్. చెప్పండి. ఎస్ సార్. ఇది మనకు సిల్వర్ క్రియేటర్. ఎవరైతే ముగ్గురు కస్టమర్లను క్రియేట్ చేస్తారు, ఇది జనవరి 1 నుంచి మనకు కొత్తగా వస్తున్నట్టు కాన్సెప్ట్. ముగ్గురు కస్టమర్లను క్రియేట్ చేసిన వాళ్ళు సిల్వర్ క్రియేటర్ అవుతారు. ఒక కస్టమర్ అంటే మినిమం 2 ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఒక కస్టమర్ అంటారు. ఇది సిల్వర్ క్రియేటర్ ఫస్ట్ వన్. అంటే ఎన్ని ప్రొడక్ట్స్ కాదు కదా, ప్రొడక్ట్స్ సంబంధం. కస్టమర్స్ సార్, ముగ్గురు కస్టమర్స్ మినిమం. ముగ్గురు కస్టమర్లు కంప్లీట్ అయితే సిల్వర్ క్రియేటర్ గా మనకు ఈ పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఒకరు 2 నుంచి ఆ పైన ఎన్నైనా ఆ కావచ్చు. పైన మినిమం 2 ప్రొడక్ట్లు తీసుకున్న వాళ్ళు ఒక కస్టమర్ కింద క్యాలిక్యులేట్ చేయబడతారు. అది టైం అనేది మన చేతిలో ఉంది. అది 1 డేలో చేస్తారా 1 వీక్లో చేస్తారా అది మనం 1 ఇయర్ లో చేసుకోమనండి, వాళ్ళ ఇష్టం. తొందరగా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం తొందరగా. వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడం. గోల్డ్ సార్, గోల్డ్ క్రియేటర్ అంటే 6 కస్టమర్లను క్రియేట్ చేసిన వాళ్ళని, 6 కస్టమర్స్. 6 కస్టమర్స్. ఓకే, మినిమం 2 ప్రొడక్ట్స్. ఇది మాత్రం products. మర్చిపోద్దాం. 12 ప్రొడక్ట్లు కంప్లీట్ అవుతాయి. 6 into 2. ఎక్కువైనా కావచ్చు. ఎస్ సార్. ప్లాటినం కస్టమర్ సార్. సో ఇది 12 కస్టమర్లను క్రియేట్ చేసిన వాళ్ళు. 12 కస్టమర్లను క్రియేట్ చేసిన వాళ్ళు ప్లాటినం క్రియేటర్ అంటారు. ప్లాటినం క్రియేటర్. Yes, సో కొంచెము ఆల్రెడీ చేసిన వాళ్ళకి నేమ్ లిస్ట్ కొంచెం అయిపోతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ తమ బోత్ సైడ్స్ బిల్డ్ కావాలి అని అంటే కొంచెం ఇది చేసుకుంటే మంచిది. ఈ యొక్క ప్లాటినం క్రియేటర్గా మారితే మంచిది. ఇక మాత్రం కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం నెట్వర్క్, ఎవరికైనా కానీ ఇన్కమ్ ప్రధానం కాదు. నెట్వర్క్ ఉంటే ఎన్ని రెంట్లైనా తీసుకోవచ్చు, ఎన్ని ఇన్కమ్లైనా తీసుకోవచ్చు. అది ఆ కోణంలో, అసెట్ కోణంలో ఆలోచించాలి ఎప్పుడైనా సరే. మనం బిజినెస్ అనేది అసెట్, అది అసెట్కి లయబిలిటీకి తేడా ఉంటుంది. ఓకే సార్. ఇది డైమండ్ క్రియేటర్. 24 కస్టమర్స్, 24 కస్టమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళు డైమండ్ క్రియేటర్ అంటారు సార్. మన ఛాలెంజ్ మొత్తం డైమండ్ క్రియేటర్స్ అది పెట్టుకుంటున్నాం. ఆ క్రమంలో ఇవన్నీ ఒకటి దాటుకుంటూ వస్తాం. సిల్వర్, గోల్డ్, ప్లాటినం దాటుకుంటూ వస్తాం. అందరి టార్గెట్ గోల్డ్, డైమండ్ క్రియేటర్స్ మన గోల్డ్. సో అందరూ ఓకే కదా. ఇప్పటి వరకు అంటే ఇది రీచ్ అయ్యేంత వరకు ఒకసారి ఈ డైమండ్ క్రియేషన్ అయ్యేంత వరకు జిఎస్ఎం అనేది మనం చేసుకోవాలి. జిఎస్ఎంలో ఉన్నటువంటి టాపిక్సే మన రూట్ క్యాంప్లో మళ్ళీ ఒకసారి జిఎస్ఎంలోనేమో మీ యొక్క టీమ్ లీడర్ తోటి మీరు తెలుసుకుంటారు. రూట్ క్యాంప్లో అందరూ ఉంటారు. అక్కడ టీమ్ అన్యం కమిటెడ్ వివైటీ సక్సెస్ అయిన వాళ్ళందరూ ఉంటారు. అవే టాపిక్స్ అక్కడ చర్చకు వస్తాయి రూట్ క్యాంప్లో. ఫిబ్రవరి 14th, 15th. ఫిబ్రవరి 14th, 15th కమాలి గారు, ఓకేనా? 14th, 15th జిఎస్ఎం ఒకవేళ మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకుంటారు. అక్కడ టేబుల్ మీద ఇదే టాపిక్స్. ఎందుకనంటే ప్రొడక్ట్ అనేది అవగాహనే ఆదాయము. ప్రొడక్టే మెయిన్. మీ సరి అయిన పార్ట్నర్ని ప్రొడక్టే తీసుకొస్తుంది. అదే ప్రొడక్ట్ని ఫస్ట్ అందరూ అనుమానిస్తారు, డౌట్ ఉంటుంది, డౌట్ఫుల్గా ఉంటారు. అదే ప్రొడక్ట్ని అందరూ ఓన్ చేసుకుంటారు. అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. చూడండి ఇక్కడ ఎంత మనం క్లియర్గా మన యొక్క కంపెనీ పట్ల ఉంటే మనకు అంత ఫాస్ట్గా మీకు మంచి పార్ట్నర్స్ దొరుకుతారు. ఓకే, ఈరోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. బ్లాక్ కాఫీ
తీసుకుంటూ మాట్లాడతారు. ఇంత ఈజీగా ఇప్పుడు లోపల నాకు హాయిగా క్లెన్జింగ్ జరుగుతూ ఉంటుంది. క్లెన్జింగ్ ఆరోగ్యమే ఎంజాయ్ కాఫీ, బ్లాక్ కాఫీ తీసుకోవడం. సో ఇటువంటి ప్రొడక్ట్ని ప్రతి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళడం మన యొక్క కంపెనీ లక్ష్యం. ఏ ప్రోడక్ట్కి సర్వీస్ ఇస్తే మనకు ఫ్రీడమ్ వస్తుందో ఆ ప్రోడక్ట్కే మనం సర్వీస్ ఇవ్వాలి. మన స్కిల్ అంతా కూడా దేనికి పనంగా పెట్టాలి. మన స్కిల్లే ఒక ప్రోడక్ట్. నేను నా స్కిల్ని నా కంపెనీకి ఇస్తే నా కంపెనీ నాకు కమిషన్ ఇస్తుంది. ఓకేనా? సో జిఎస్ఎం గురించి చెప్పేశాను కదా. జిఎస్ఎం అప్ టు ఎప్పటి వరకు? డైమండ్ క్రియేటర్ వరకు. ఓకే, డైమండ్ అయ్యేంత వరకు అంటే ఫస్ట్ ఈ డైమండ్ అయిపోవాలి. అట్లా. ఓకే, ఎవరికైనా సరే మీకు ఎన్ని సందేహాలు అన్నీ కూడా అంటే నేను అవ్వగలుగుతాన దగ్గర నుంచి ఏదైనా సరే ఉంటే ఇంప్లిమెంటేషన్లోనే అన్నీ పోతాయి. ఇంప్లిమెంటేషన్లో ప్రోగ్రామ్కి రావడంలోనే అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి కదా కమల్ గారు? మీకు ఎప్పుడైనా సరే అనిపించవచ్చు ఎలా జరుగుతుంది టీం వర్క్, నేను అని ఎన్నో డౌట్లు, వర్క్ చేస్తుంటే డౌట్స్ చాలా వస్తుంటాయి కదా. రాను వెళ్ళిపోతున్నాయా లేదా? మీరు జూమ్కి వస్తూ ఉంటే, ఫిజికల్ ప్రోగ్రామ్కి వస్తూ ఉంటే అన్నిటికీ ఒకటి క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ మన చేతిలో ఉన్న పనిని చేస్తే ఫ్యూచర్లో ఉన్న పనిని బాగా చేయగలుగుతాం. ఇది బాగా ప్రజెంట్ నా చేతిలో ఏముంది, ఇప్పుడు మీరు బాగా కరెక్ట్గా నోట్ చేసుకోవడం అంతే. ఓకే, అది చేసేస్తే ఇప్పుడు నేను ప్రోగ్రామ్కి రమ్మన్నాను, వచ్చారు, గుడ్, చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా సంతోషపడ్డాను. వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా రావడము, నోట్ చేసుకోవడము, అంటే చివరి వరకు 6 వరకు ఉన్నారు అందరూ. 6 వరకు ఎంతో ఇంట్లో మీకు సపోర్ట్ చేసినటువంటి ఇంట్లో వాళ్ళకు కూడా నా తరపున ధన్యవాదాలు. ఇది ఏముందండి, ఇంకా మళ్ళీ ఒక 3 నెలల తర్వాత, ఒక 12 వీక్స్ తర్వాత జరుగుతుంది అంతే. అప్పుడు ఇప్పుడు లీడర్స్ మీట్ కాబట్టి లీడర్ తప్పనిసరిగా అప్పుడు వాళ్ళు తయారయ్యారంటే ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటారు. నో ప్రాబ్లం. అప్పుడు ఇప్పుడు శ్రీరంగ గారు ఉన్నారు, తనకి సంబంధించినటువంటి తను రాలేకపోయారు. ప్రశాంత్ మేడం చాలా దూరం నుంచి వచ్చారు. ఒకవేళ ఆ టైంలో రాలేకపోయింది, కానీ 2-3 క్రియేట్ అయ్యారు తన దగ్గర. నో ప్రాబ్లం, పంపించవచ్చు. ఓకే, ఆ రూట్ క్యాంప్ ఎవరి కోసము? కాబోయేటువంటి 500s కోసం. ఓకే, తర్వాత స్టెప్లో కాబోయే 500s కోసం అది జరుగుతుంది. అప్పుడు చెప్తున్నాను నేను ఒక్కొక్కటి. లేదు మాకు వెరీ ఇంపార్టెంట్ ఆ డిస్కషన్స్ ద్వారా ఇంకా టీంని పెంచుకోవాలనుకుంటే నో ప్రాబ్లం. కానీ మనము లీడర్స్ మీట్ అన్నప్పుడు ఆ లీడర్స్ మీట్కి నెక్స్ట్ జరిగేటువంటి లీడర్స్ మీట్కి మళ్ళీ తప్పనిసరిగా స్టార్ 500 ఏమో అటెండ్ అవ్వండి. మీరు సీరియస్గా పెట్టుకొని, వందన మేడం నేను లీడర్స్ మీట్కి అటెండ్ అవ్వాలి అని కోరుకోండి. ఓకే, నెక్స్ట్ సార్ మౌనిక బయట ఉన్నావా? సరే, షేర్ చేసి. ప్రశాంత్ గారు ఒక్క నిమిషం, మీరు కూడా చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్టర్డే మీటింగ్ వల్ల నాకు చాలా విషయాలు ఇంకా చాలా క్లారిటీగా అర్థమైనాయి సార్. అంటే ఇప్పటి వరకు వర్క్ ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాము, ఎక్కడ వరకు కరెక్ట్ చేసుకుంటే ముందుకు వెళ్ళగలను. అండ్ ఒకటి బాగా అర్థమైంది ఏంటి అంటే ర్యాంక్స్ కాదు సార్ ఇంపార్టెంట్, ఎవ్రీ వీక్ ఇన్కమ్. అది కూడా సిస్టమేటిక్ గా చేయాలి. ఒకటి P2P ఒకటి బాగా కనెక్ట్ అయింది సార్. సెకండ్, మనీ ఈజ్ ఈక్వల్ టు గురు. సో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనీయే నేర్పిస్తుంది. అది బ్రెత్ వర్క్ ద్వారా చేసుకుంటే మనల్ని మనం మార్చుకోవడానికి 100% అవకాశం ఉంటుంది అని మీరు చెప్పిన విషయం చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నిన్న ఒకళ్ళే వచ్చారు సార్ నా సైడ్, ఒకరు వచ్చారు కృష్ణప్రియ మ్యామ్.
ఇంకొక సైడ్ కూడా తెచ్చుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఉమ్. నెక్స్ట్ మీటింగ్ కి ఖచ్చితంగా అటు ఇటు ఇద్దరు వచ్చేలాగా నేను ట్రై చేసుకుంటాను సార్. ఇప్పుడు నెక్స్ట్ రూట్ క్యాంప్ కి ప్రయత్నించు. ఎస్ సార్. రూట్ క్యాంప్ కి ట్రై చేయి. నేను ఇప్పుడు ఎస్ సార్. 2025 లో మొన్ననే డిసెంబర్లోనే లాగిన్ అయ్యానని అనుకో. ఎస్ సార్. ఆ, అంటే ఈ డిసెంబర్ ఇప్పుడే లాగిన్ అయ్యాను అని అనుకో. ఇప్పుడు వర్క్ ఎస్ స్టార్ట్ సార్. చేయి. అప్పుడు ఎంత ఉత్సాహంగా ఓకే ఉంటుందో సార్. చూడు. ఓకే, మనము ఎస్ నిత్యం సార్. నేర్చుకుంటూనే ఉంటాం, నిత్యం కూడా. ఇప్పుడు ఈ టైంలో మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ యొక్క సెషన్ని ఎలా నడపాలి అనేది కూడా నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఏ పాయింట్స్ చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 2026కి నేను ఎలా ప్రిపేర్ చేయించాలి, ఇంకా ఎలా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళాలి, నెట్వర్క్ని ఎలా టీం వర్క్గా మార్చుకోవాలి, అసలు ఇది నెట్వర్క్ అనేది మిమ్మల్ని గుర్తించేలాగా ఎలా చెప్పాలనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను. ఓకే, అప్పుడు మరి ఇప్పుడు నేర్చుకుంటేనే ఈ వీక్ ఈ సక్సెస్ అనేది వస్తుంది. రైట్. సో ఇప్పుడు నువ్వు కూడా నేర్చుకుంటున్నావు. అచ్చా, ఇది అని తెలిసింది. నేను ఈరోజు ఒక వ్యక్తితోటి అదే చెప్పాను. ఎవరైతే రిటైల్ బాగా చేయలేదో, అంటే రిటైల్ అసలు చేయలేదో, ఇప్పుడే ఎంటర్ అవుతున్నారో, నిన్నటి పాఠాలు వాళ్ళకి తొందరగా అర్థం కావు. అనుభవం మీద రిటైల్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది ఇది. ఏమంటారు? ఎవరున్నారు? అంతేనా? ఎవరైతే రిటైల్ చేసుకుంటూ కస్టమర్స్ని క్రియేట్ చేసి, పార్ట్నర్స్ని క్రియేట్ చేసి, బోత్ సైడ్ క్రియేట్ చేసుకొని స్టార్ 500 అయిన వాళ్ళకి అసలు నిన్న వాళ్ళ స్కిల్ ఏంది, ఎక్కడి వరకు వచ్చారనేది ఆ డిస్కషన్లో బాగా అర్థమైంది కదా. అసలు మీకు కొంచెం ఓపిక పట్టి ఉంటే ఇంకెంత బాగుండేది అనేది అర్థమవుతుంది. ఇది ముఖ్యం. ఈ విషయం నాకు కూడా అర్థమైంది. అనుభవం మీద అన్నీ అర్థమవుతుంటాయి. అదే నేర్చుకోవడం అంటే. ఓకే, ఒక స్కూల్లో అరుణాచలం అనేటువంటి స్కూల్, అరుణాచలంలోనే ఉంది ఆ స్కూల్ కూడా. ఆ స్కూల్లో అంట పిల్లలకి సక్సెస్ సీక్రెట్ ఏం చెప్తారంటే ఫీల్ అండ్ లెర్న్ అని చెప్తారంట. ఫీల్ అండ్ లెర్న్. నువ్వు ఫీల్ అయితే తప్ప లెర్న్ చేసుకోలేవని, నేర్చుకోలేవు అని. నువ్వు ఎంత బాగా ఫీల్ అయితే అంత బాగా నేర్చుకుంటున్నట్టు. అది మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా ఏదైనా. ఏమంటారు? ఒప్పుకుంటారా? ఇది కరెక్టేనా? ఫీల్ అవ్వడం అంటే మళ్ళీ వేరే ఫీల్ అవుతున్నాను సార్ నేను అని, నేను మస్తు ఫీల్ అయినా, ఇట్లా ఇన్కమ్ రాలేదని ఫీల్ అయినా, టీం రాలేదని ఫీల్ అయినా, ర్యాంక్ రాలేదని, ఈ ఫీలింగ్ కాదు, సబ్జెక్ట్ని అనమాట. ఇది. సో ఇప్పుడు నువ్వు అన్నావు ఏంటి ఒకటి, ఒక్కరే వచ్చారు, దీర్ఘం బానేసావు, తీసేసావు. ఒక్కరు వచ్చారు, ఈసారి ఒక్కరు వచ్చారు, రేపు ముగ్గురు వస్తారు, లేదా ఓ సైడ్ ఇద్దరిద్దరు అని. ఒక్కరే అని ఆ బాధని వెంటనే కట్ చేసుకున్నావు. ఇది చూడు ఎంత షార్ప్గా పనిచేసిందని మైండ్. నాకు ఎమ్మటే అర్థమైంది నువ్వు కట్ చేసేయడం. అంటే అది నేర్చుకున్నట్టుగా నువ్వు ఒకసారి. అప్పుడు నేను చాలా మందికి 30 మందికి చెప్పి ఉండొచ్చు, కానీ అందులో లీడర్స్ మీట్లో చెప్పాను నేను ఈ విషయం. అందులో నువ్వు బాగా ఫీల్ అయ్యావు. ఇదంటే ఫీల్ అవ్వడం అంటే బాగా దాన్ని కనెక్ట్ చేసుకున్నావు. అందుకని నువ్వు ఎమ్మటే ఇప్పుడు రియలైజ్ అయ్యావు, అబ్జర్వేషన్ చేసుకో. గుడ్. అట్లా నిరంతరం నేర్చుకుంటాం. సో నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడు ఎక్కడ జాగ్రత్త తీసుకుంటావు? నేమ్ లిస్ట్ అండ్ జిఎస్ఎం సార్. నేమ్ లిస్ట్ అండ్ అండ్ నువ్వు క్రియేటర్ అవ్వడానికి ట్రై చేస్తూ డైమండ్ క్రియేటర్ని అండ్ టీంలో వాళ్ళని ట్రై చేయి. ఓకే, వాళ్ళకి రికగ్నైజేషన్ ఉంటుంది స్టేజ్ మీద. జనవరి నుంచి ఫిబ్రవరి 14th 15th వరకు ఎవరెవరు స్టార్లు అయ్యారు, 250 అయ్యారు, వాళ్ళతో పాటుగా బ్రాండ్ న్యూ కొంతమంది 500 అవుతారు, వాళ్ళతో పాటుగా ఈ యొక్క క్రియేటర్స్కి రికగ్నైజేషన్ ఉంటుంది. సరేనా? ఓకే సార్. గుడ్. ప్రశాంత్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఇందాకే రీచ్ అయ్యాను సార్ ఈవినింగ్ మా ఇంటికి. చూడండి. నేను అక్కడే స్టే చేసి రీచ్ అయ్యాను. ఆహా, సార్ రైట్. నిన్న
ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ గా వినటం వల్ల ఎన్నో క్లాసులు ఒకేసారి విన్నట్టుగా అనిపించింది సార్. అది అలాగే ప్రతి పాయింట్ కూడా అంటే లోపలికి వచ్చామంటే మా ఫ్యామిలీని మర్చిపోయి అన్ని మర్చిపోయి నేను వచ్చింది ఎడ్యుకేషన్ కి ఈ రోజు అన్న మైండ్ సెట్ తో ఫస్ట్ మెడిటేషన్ చేయటము, మీరు చెప్పిన వినటము, ఒక తెల్ల కాగితం లాగా మా మైండ్ ని మా హృదయాన్ని పెట్టుకొని రాసుకున్నట్టే ఉన్నది సార్ మైండ్ లో. వెరీ సూపర్. నెక్స్ట్ సార్ బాగా నచ్చిన పాయింట్స్ లో అన్ని నచ్చాయి కానీ ఓకే అందులోంచి నేను చెప్పదలుచుకుంది అసలు మనీ కోసం మీరు మాట్లాడినప్పుడు ఆ నాకు అది బాగా ట్రిగ్గర్ అయింది సార్. ఎందుకంటే నేను ఇండస్ట్రీ వాళ్ళు ఫస్ట్ డ్రీమ్ రాయమన్నప్పుడు మా హస్బెండ్ కి బుల్లెట్ కి 2.5 lakhs ఇవ్వాలి అని అనుకున్నాను, అది ఇచ్చేసాను. ఇంకా నేను దేనికి కష్టపడుతున్నాను, నాకు ఏం కావాలి, అసలు డ్రీమ్ ఏం రాయాలా అనిపించింది. ఎప్పుడైతే మీరు మాట్లాడారో నాకు మనీ వచ్చిందా లేదా, నేను నా సమస్యల నుంచి బయటపడ్డానా లేదా, మనీ రావట్లేదా, దాని మీద కసి పెంచుకోవాలి, మనీయే దేవుడు, ఇవన్నీ చెప్పినప్పుడు నిజమే ఆ శక్తి నడిపిస్తుంది కాబట్టి దాని మీద నిజం నాకు కసి పెంచుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. అదొకటి సార్. నెక్స్ట్ ఏంటంటే సార్ సీనియర్ టైం ని మనకున్న నెట్వర్క్ అందరికీ ఉంటుంది సార్, ఎంతో అంత నేమ్ లిస్ట్ ఎంతో అంత ఉంటుంది. సో సీనియర్ కున్న టైం ని సీనియర్ ఉన్న టైం ని నెట్వర్క్ ని టీం వర్క్ ని ఎలా క్రియేట్ చేయాలనేది చాలా బాగా చెప్పారు సార్. ఎట్లా టర్న్ చేసుకోవాలి. సీనియర్స్ మనందరికీ ఉన్నారు సార్, మన కోసం కష్టపడే వాళ్ళు, చూసేవాళ్ళు. నిన్న నేను అక్కడ కూర్చున్నప్పుడు టేబుల్ మీద నా పక్కన ముచ్చపిరెడ్డి సార్ ఉన్నారు, ముచ్చపిరెడ్డి సార్ పక్కన రంగా సార్ ఉన్నారు. జానే సారు నాకు వన్ సైడ్ 10,000 ఫ్లెష్ అవుట్ అయిపోతుంది, మన ముచ్చపిరెడ్డి సార్కి అయిపోతుంది, రంగా సార్కి అయిపోతుంది. మా సీనియర్ నాకు ఇంతమంది క్రియేట్ చేశాడు, నేను ఎవరికి అసలు క్రియేట్ చేశాను అంత ఫ్లెష్ అవుట్. కవిత మేడం కి కూడా అయిపోతుంది వన్ సైడ్. సో ఎంత కష్టపడి ఉంటే మా సీనియర్ మా అందరికి ఒక వైపు నింతుంది, ఇటు పక్క చేసుకుంటే 1 lakh నా దగ్గర ఉన్నట్టే కదా సార్ బ్యాంక్ లో. అది అనిపించింది సార్, నేను ఎంతమందిని క్రియేట్ చేశాను, సార్ ఇంత మందికి ఇన్కమ్ ఉంచారు అనిపించింది. అలాగే మన బైనరీ సిస్టమ్ అవన్నీ చేయబట్టే కదా సార్ మీరు అన్నట్టే శంషుద్దీన్ సార్ అన్నారు కదా, ఈ సిస్టమ్ అనేది బాగా నచ్చింది సార్. నెక్స్ట్ నెట్వర్క్ ని టీమ్ వర్క్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి సీనియర్స్ నెట్ లో ఉపయోగించుకోవాలి. తర్వాత కస్టమర్ యొక్క ప్రపంచాన్ని ఓపెన్ చేశాక వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి టాపిక్స్, ఎడ్యుకేషన్, డైరెక్ట్ సెల్లింగ్, లీగాలిటీ, కంపెనీ R&D, ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇది నాకెంత అవసరము, నేను నలుగురికి ఏం చెప్పడం అవసరం అనే టాపిక్ బాగా నచ్చింది. నేను కస్టమర్ ని క్రియేట్ చేయగలిగాను, రిటైల్ క్రియేట్ చేయగలిగాను. కాకపోతే ఇదే ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకొని ర్యాంక్ అప్డేట్ చేసుకోవడం, నా ర్యాంక్ నా కింద వాళ్ళకి ఇచ్చేలాగా నేను నా సీనియర్ హెల్ప్ నేను చెయ్యాలి వాళ్ళకి. థర్డ్ స్టెప్ కి వెళ్ళారు మీరు. ఫోర్త్ స్టెప్ కి వెళ్ళి మీరు రిటైలర్స్ ని, టీమ్ వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇది దేన్ని సూచిస్తుందండి ఈ ఫోర్త్ సార్? ఈ ఫోర్త్ ఫింగర్ సార్ ఒకసారి పరీక్ష పెడదాం మన వాళ్ళకి. టైప్ చేయండి ఫోర్త్ ఫింగర్. రాలేదా? ఎవరైనా టైప్ చేయొచ్చు ఫోర్త్ ఫింగర్. మేడం ఒక్కొక్కటి వద్దాం. ప్రశాంత్ గారు. ఓకే సార్. ఫస్ట్ వన్ స్టెప్ 1 సార్? కాదు, ఎలా మీ యొక్క వర్క్ జరిగే సమయంలో మనం మారేటువంటి స్టేజ్లు. ఫస్ట్ మనం ఎలా ఉంటాము? ఫస్ట్ జానే సార్ మీకు కాల్ చేసినప్పుడు మనం ప్రాస్పెక్ట్. సెకండ్ వన్ కస్టమర్ గా మారుతాం సార్, రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ తోటి. నెక్స్ట్ రిటైలర్ గా మారుతాం, దట్ ఈస్ థర్డ్ స్టెప్. ఓకే. ఓనర్ సార్, బోత్ సైడ్స్ రిటైల్ చేసే వాళ్ళని క్రియేట్ చేసుకుని ఓనర్ గా మారుతాం. నెక్స్ట్ ఆ ఓనర్ స్టెప్ కి మీరు వెళ్ళాలి. yes సార్. ఫిఫ్త్ స్టెప్ పార్ట్నర్ సార్. అప్పుడు మీ పని మీరు చేసుకునే పార్ట్నర్ అవుతారు మీ యొక్క సీనియర్ కి. ఓకే గుడ్, అంతా సరే.
పుస్తకంలో ఉంది, ఇప్పుడు మస్తకంలోకి, మైండ్లోకి వచ్చేసింది. ఓకే. సార్ నిన్న మీరు చెప్పింది ఒకటి సగమే రాశాను సార్. అక్కడ అడుగుదామని టైం ఏందని మర్చిపోయా. జ్ఞానము రాజ్యం వెళ్తుంది అన్నారు. దానికి 2 ఉండాలన్నారు. ఒకటి త్యాగము, ఇంకోటి ఏంటో నేను రాయలేదు ధైర్యం, సార్. ధైర్యం, ధైర్యం. ధైర్యం ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే మళ్ళీ కొన్ని పాయింట్స్ దగ్గర నోట్ చేసుకోవాలి. ధైర్యం అంటే ఇంకోళ్ళ మీద కోపం చూపించడం కాదు. బలం, ధైర్యం అంటే బలం, కోపం అంటే బలహీనత. ఓకే. ధైర్యము, త్యాగము మీరు కూడా నోట్ చేసుకోండి. ఈ 2 ఉంటేనే. అమ్మో 1000 రూపాయలు అనుకున్న వాళ్ళకి 1000 రూపాయలు, అసలు ఈ 1000 రూపాయలు ఎన్ని వేలు క్రియేట్ చేస్తుంది అనే ఆలోచన వస్తుంది. ఓకే. కొన్ని త్యాగం చేస్తూ ఉంటే అసలైనటువంటిది ఏంటిదని ధైర్యంగా ఒకసారి ముందడుగు వేస్తారు. మేడం ఇది చూడండి, ఈ ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేయడానికి ఈ కస్టమరు నేమ్ లిస్ట్ రాయాలి. ఓకే. మళ్ళీ ఒకసారి అందరూ ఓకే, మొత్తం కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉందా? ఓకే. ఈ ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేయడానికి ఈ కస్టమరు నేమ్ లిస్ట్ రాయాలి. ఈ కస్టమర్ ని క్రియేట్ చేయడానికి ఈ రిటైలరు థ్యాంక్ యూ మీట్ చేయించాలి. ఈ రిటైలర్ ని తయారు చేసుకోవడానికి ఈ ఓనరు జిఎస్ఎం చేయాలి. ఈ ఓనర్ తయారు చేయడానికి ఈ పార్ట్నరు, పనిచేసే పార్ట్నరు ఇన్స్పైరింగ్ వర్క్ చేయాలి. వాళ్ళు ఇన్స్పైరింగ్ చేసి వర్క్ చేయాలి. ఓకే. కన్ఫ్యూజ్ అయింది లాస్ట్ అనమాట. అట్లా ప్రాస్పెక్ట్, కస్టమర్, రిటైలర్ అండ్ ఓనర్ అండ్ 5th వన్ పార్ట్నర్. అంటే ఎగ్జిక్యూటివ్లో పార్ట్నర్ అవ్వచ్చు, 500లోనే అంత వర్క్ నేర్చుకుంటూ పార్ట్నర్ అవ్వచ్చు, ఎప్పుడైనా పార్ట్నర్ అవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ అనలే, నేను డైమండ్ అనలే. ఓకే. అట్లా ఇక్కడ ర్యాంక్ తోటి సంబంధం ఉండదు అసలుకి. రైట్. సో ఈ ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేయడానికి ఈ కస్టమరు నేమ్ లిస్ట్ రాయాలి, ఇంకా ప్రాస్పెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవడానికి. ఓకేనా శివరామ్? ఈ కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఈ రిటైల్ చేసేటువంటి వ్యక్తి ఏం చేయాలి? థ్యాంక్ యూ మీట్లు చేయించుకోవాలి ఈ కస్టమర్లను క్రియేట్ చేసి. ఓకే. ఈ రిటైలర్ని తయారు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? జిఎస్ఎం చేసుకోవాలి. ఎవరు? తను ఓనర్ కావడానికి, మీరు ఇప్పుడు ఓనర్ కావడానికి జిఎస్ఎం చేయించుకోవాలి. ఓకే. మిమ్మల్ని తయారు చేసుకోవడానికి, మీలాంటి ఓనర్స్ని తయారు చేసుకోవడానికి మీ సీనియరు ఇన్స్పైరింగ్ వర్క్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. అది వాట్సాప్లో కానీ, జూమ్లో కానీ, ఎక్కడైనా కానీ. అప్పుడు ఓకేనా? ఇది శ్వేత మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నిన్నటి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అనిపించింది సార్. ఏంటి అంటే అసలు ఇప్పుడు అందరు చెప్పిందే పాయింట్స్, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది దాన్ని. నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తాను సార్. టీంకి జిఎస్ఎం చేయించండి అనేసి సీనియర్స్ అడుగుతుంటే వీళ్ళు ఎలాగో టైం ఇవ్వట్లేదు అనేసి నా జిఎస్ఎం కూడా డిలే చేశాను సార్. అది మెయిన్ మిస్టేక్. ఎప్పటికప్పుడు నేర్చుకుంటే పని అయిపోయింది కదా అట్లా. ఎస్ సార్, అవును. ఎలాగో వాళ్ళ జరగట్లేదు, నాది డిలే చేశాను. అసలు నాదంటూ జిఎస్ఎం అయిన ఉంటే అసలు ఎవరి దగ్గర వర్క్ చేయాలి అన్న క్లారిటీ సీనియర్స్ హెల్ప్ తోటి నాకు తెలిసేది. అక్కడ డిలే జరిగింది సార్ మెయిన్. సో దాని ఇంపార్టెన్స్ తెలియడం. అయితే మిస్టేక్స్ అనే పదం వాడొద్దు, మిస్టేక్స్ కాదు. మీరు అంతకు ముందు చేసేటువంటి కర్రీని అమ్మ ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నావు నువ్వు అని అన్నారు అనుకో, లేకపోతే మీ సారే అన్నారు అప్పట్లో కంటే ఇప్పుడు బాగా చేస్తున్నావు అంటే అప్పుడు అంత మిస్టేక్ చేసినట్ట? లేదు, అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నట్టు. సరి చేసుకోండి, ఎలా బాగా చేయాలో సీనియారిటీ మీద తెలిసింది అంతే. ఓ ఇంకా మీరు ఎన్నో ఉంటాయి అట్లాంటి బాగులు తెలుసుకోవడం, ఎంతో ఉంటుంది ఇంకా. ఓకే సార్. మెయిన్ ఏంటి అంటే టైం ఇవ్వడం అనేది అసలు మెయిన్ ఇంపార్టెంటే, టైం ఇవ్వడం సార్. సీనియర్స్ కైనా, ప్రోగ్రామ్స్ కైనా,
గ్రూప్ కాల్ కైనా ఏదైనా అంతే సార్ అంతే మెయిన్ టైం అంటూ ఇచ్చి కూర్చుంటే ఆటోమేటిక్ గా 50% వరకు 50 ఏంటి సార్ 80% వరకు సీనియర్స్ చేపట్టుకొని నడిపించండి సార్. ఎంతమందికి మన ప్రొడక్ట్ అవసరం ఉందో, ఎంతమందికి ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో, ఓకే, అంతమందికి ఇంకా ఎంతమందికి క్లారిటీ కావాలనో, ఎప్పుడైనా సరే కస్టమర్కి కానీ పార్ట్నర్కి కానీ ఎంత బాగా నచ్చిన పనులే చేస్తారు. ఇప్పుడు నాకు బాగా నచ్చింది కాబట్టి మీతో పాటుగా నాకు కూడా ఇంకా బాగా నచ్చింది కాబట్టి ఇంకా ఇంకా ఎంత డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్ళాలని ఆలోచిస్తున్నాను Yes, కదా. sir. కాబట్టి అవును సార్. మనం ఎంత నచ్చితే అంత చేస్తాం. మనం నచ్చిన దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. డిస్టర్బ్ చేయరు. Yes, sir. ఎందుకు చేస్తారు? మీ మీ పాపకి పలానా గేమ్ ఆడటమో లేకపోతే ఏదన్నా నేర్చుకోవడం ఇష్టమో అని అనుకోండి. మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఇంకా ఎంకరేజ్ చేస్తారు. Yes, sir. అవును అట్లా. సో మనం ఫస్ట్. సో మీరు చేయగలుగుతారు. ఫస్ట్ మీరు ఈ సంక్రాంతి వరకు ఒక ల్యాప్టాప్ తీసుకొని ఎంత వర్క్ చేస్తే అంతవరకు చేయండి. ఓకే సార్. మీకు రిటైలర్స్ ఉన్నారు అంటే ఆర్ ఇన్ ఏ ప్లేస్లో ఉన్నారు? మీరు ఓనర్ ప్లేస్లో ఉన్నారు. ఎస్ సార్. ఓకే, ఈ ఓనర్స్ని మీరు ఓనర్ ఉన్నారు ఇక్కడ. ఈ రిటైలర్స్ కోసం మీరు ఏం చేయాలి? ఓనర్గా జిఎస్ఎం చేయించాలి. జిఎస్ఎం మీకే ఓనర్లు కావాలంటే మీరేం చేయాలి? ఇన్స్పైర్ చేయాలి. ఎస్ సార్. అవును జిఎస్ఎం చేస్తూ నాకు ఇంకా నేను ఇంకో స్టెప్ కూడా వెళ్ళాలంటే ఇన్స్పైరింగ్ గా కనపడాలి. ఇన్స్పైరింగ్ గా ఉంది. అంతే కదా. జీవితం ఫైనల్ గా ఏంటంటే మిమ్మల్ని అంటే మీరు ఎంత మందిని ఇన్స్పైర్ చేశారు అనేది ముఖ్యం. ఎస్ సార్. అంతేనా? ఆ ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని ఎవరినైనా సరే ఎంత ఇన్స్పైర్ చేశారు అనేది మన తర్వాత చెప్పుకునేటువంటిది. తర్వాత వాళ్ళు చెప్పుకునేది ఈ మాటనే చెప్పుకుంటారు. ఎస్ సార్. మా తాత మా పెదనాన్న నన్ను ఇంత ఇన్స్పైర్ చేశాడు, మా నాన్న నన్ను ఎంత ఇన్స్పైర్ చేశారు, అట్లా మా నాన్నమ్మ ఎంత ఇన్స్పైర్ చేసింది, మా అమ్మ ఇంత ఇన్స్పైర్ చేసింది. అదే మిగులుతుంది. లాస్ట్ మిగిలేదే అది థంబ్ అనమాట. మెయిన్ వేలు, మెయిన్ ఫింగర్. ఎస్ అలాంటి ఇన్స్పైరింగ్ కంపెనీలో మనం ఉన్నామా లేమా? దట్స్ ఇట్. ఎస్ సార్. సో ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా వీడియో ఆన్ చేసుకుని ఉండండి. లేకపోతే నో ప్రాబ్లం, ఇంకోసారైనా షేర్ చేసుకోవచ్చు. భాషా గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ముఖ్యంగా మీకు థ్యాంక్ యూ సార్. బుక్ ఏది? మీకు ఇచ్చిన బుక్ ఏది? అంటే కాబట్టి పేషెంట్స్ ఉంటే నేను 2 సార్లు ఛాన్స్ తీసుకోలేకపోయాను సార్. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ కొద్దిగా కాఫ్ ఉంది సార్. మీకు బుక్ ఇచ్చాను, ఉందా? దగ్గర పెట్టుకున్నారా? ఉంది సార్. ఆ? ఇప్పుడు తెచ్చుకోవాలి సార్, ఇంటి దగ్గర పెట్టాను. ఈరోజు క్లినిక్ లేట్ వచ్చాను కాబట్టి రేపు నుంచి టేబుల్ మీద ఉంటుంది సార్. ప్రతిసారి మీరు చెప్పినప్పుడు పాయింట్ చదివి చెప్తాను సార్. పక్కా సార్. మీరు అక్కడి నుంచి వచ్చారు చాలా దూరం నుంచి, మీకు బెనిఫిట్ అయిందా? గిట్టుబాటు అయిందా మీకు? సార్ మేము కట్టిన 1000 కు 10,000 పాయింట్స్ అనేది ఎలా సంపాదించుకోవాలో ఆ పాయింట్ నేర్చుకున్నాను సార్. అది ఎంతసేపు మనం హాస్పిటల్ కూర్చుంటే పేషెంట్ చూస్తాము. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి స్టార్ కు బిజినెస్ ఎలా నేర్పించాలి, ఆ స్టార్ ను ఓనర్ గా చేయాలి, అతనికి జిఎస్ఎం లో తీసుకోవాలి, అతని దగ్గర నుంచి నేమ్ లిస్ట్ ఆపేయాలి. మెయిన్ పాయింట్ కనెక్ట్ అనేది అదే సార్. ప్రతి స్టార్ నేమ్ లిస్ట్ రాస్తే రూబీ అనేది అదే ఆటోమేటిక్ ర్యాంక్ వస్తుందని ఆశ అదే కాదు సార్. ఇప్పుడు 25 స్టార్స్ ఉన్నారు నా దగ్గర అని అనుకున్నాను. 25 స్టార్ నేమ్ లిస్ట్ రాస్తే మీరు 10 చెప్పారు నాకు. నేను చెప్పింది 5 నెంబర్స్ చెప్పింది. నేను అనుకున్నది ఏంటంటే నా దగ్గర ఇప్పక 25 స్టార్ ఉన్నారు. 25 స్టార్ తో నేను నేమ్ లిస్ట్ రాపిస్తే ఒక నెలలో రాపిస్తే రూబీ ఏది సార్? మీరు చెప్పుకునేది మీకు నేను 1 lakh సంపాదించి పెడతాను సార్ 1 year లోనే నమ్మకాన్ని నేను తెచ్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. గుడ్, వెరీ గుడ్. అంతే. జస్ట్ కమాలి గారు, ఇప్పుడు సార్ చెప్పినట్లు ఏంటంటే 25 స్టార్లని చేస్తాయి. ఇప్పుడు చూస్తే ఎలా ఆలోచిస్తున్నారంటే కేవలం స్టార్ చేయాలి అనే ఆలోచనే ఇక్కడ వరకు ఉంది. స్టార్ అంటే ఎంతండి? జస్ట్ 12 ప్రొడక్ట్లు అంతే. కానీ ప్రతి స్టార్ కు 500 చేసే వరకు ట్రై చేస్తే ఆటోమేటిక్ గా మనం రూబీ అనేది ర్యాంక్ 500 అనే కాదు, అతను ముగ్గురు ఫ్యామిలీస్ కాదు 20 ఫ్యామిలీస్ కి చెప్పగలిగినటువంటి సత్తా ఉంటది. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. ప్రతి స్టార్ చేసిన ప్రతి వ్యక్తికి మీరు చెప్పినట్టు
100 మంది ఫ్యామిలీకి చెప్పేటట్టు నేర్పియాలా, లేదంటే 3 నెలల్లో 20 మందికి చెప్పేటట్టు నేర్పించినామంటే అది ఇండస్ట్రీవా ఒక ఉమ్, ర్యాంకు వెళ్ళిపోతుంది. అవును అది అంతే సార్ మాకు ఇచ్చిన యాక్చువల్ అంటే మనం ప్రతి పేషెంట్కి ఇంజెక్షన్ ఇస్తున్నాం. అలా లేకుండా ఇచ్చేటప్పుడే ఈ ఇప్పుడు మనం ఇచ్చేది టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది సార్ అంటే రోగం కాదు సార్, మామూలుగా అక్కడ ఉన్న పెయిన్ మాత్రమే తగ్గిస్తుంది. ఉమ్, అదే మాకు అంజద్ సార్ ఇచ్చిన రైట్ ఎట్టింది సార్ అంటే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. మొత్తం పోతుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనకు చాలా మంది ఇప్పుడు డాక్టర్ అంటే సార్ షరీఫ్ సార్ ఒక డాక్టర్, నూర్ భాష అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ సార్ అంటే ఇప్పుడు ఎలా అంటారు సార్ డాక్టర్ కన్నా నాకు మంది ఇచ్చిన సార్ దేవుళ్ళటోడు ఉంటారు. ఎందుకు సార్ అంటే చాలా మందికి సంతానం లేని వాళ్ళకు చాలా మందికి ఇచ్చాను సార్, వాళ్ళకు సంతానం అయింది. యాక్చువల్ గా నేను నా ఇంట్లో ఉన్నారు, నా బిడ్డనే ఉంది ఇప్పుడు డ్రీమ్ సార్, ఈ అట్లా రోజే రేపు డెలివరీ అవుతారు. డ్రీమ్ సార్. అవునా, అయి కంగ్రాచులేషన్ అందరం నూరు భాష గారికి దానికోసం సార్ కంగ్రాచులేషన్. ఫస్ట్ పీసీఓడి కోసం ట్రీట్మెంట్ తీసుకొని నేనే పోయినాను పీజీ గైనకాలజీ డాక్టర్ దగ్గరికి. ఫస్ట్ టెస్టింగ్ 9,000 అయింది సార్ మాకు. అది అలా 6 నెలలు వాడమన్నారు నాకు మెడిసిన్. నేను లావణ్య మేడం గారితో మాట్లాడి ఫస్ట్ ఐ పల్స్ నా బిడ్డకు తాపినాను, ఐ కాఫీ నా అల్లునికి తాపినాను, నెక్స్ట్ ఐ కేర్ తాపినాను. థర్డ్ మంత్కే సార్ కంప్లైంట్ సక్సెస్ అయింది. డాక్టర్ అమ్మ గారికి పోతే డాక్టర్ ఫస్ట్ మంతే చెప్పింది మాకు సార్ టీమ్స్ ఉన్నారు సార్. అప్పటి నుంచి ఐపల్స్ తాపుతున్నాం సార్, బాగుంది. మళ్ళీ మొన్న డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏమన్నానంటే బ్లడ్ ఎక్కియాలి సార్ పాపకు అని చెప్పాను. ఒక ర్యాంక్ సార్ ఎంత ఉంది అంటే 8.5 ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత 10 days లో ఐపల్స్ మొత్తం తాపేసిన. అడిగి పోతే 9.5 ఉంది, లోడ్ ఎక్కువ ఉంది సార్, బ్లడ్ వద్దని చెప్పాను. సరిపోయింది. మీరు చెప్తే కదా సార్ కిరీట్ ను క్లీన్ చేయడం కాదంటే లోపల ఉన్న బ్లడ్ ను ఇన్ఫాక్ట్ ఇంప్లిమెంట్ చేసింది సార్. ఇది చూడండి మస్తాన్ నా గారు భార్యను వాళ్ళ కాపాడింది పాపకి ఐపల్స్, నా బిడ్డకు సంతానం ఇచ్చింది ఐపల్స్. చూడండి నా ఈ ఇంట్లో పాయింట్ రెండే సార్ నాకు జరిగినది. ఆ డాక్టర్ గారు వాళ్ళ పాపకి చెప్పేది వేరే వాళ్ళకి కాదు. ఓన్ సార్, ఓన్ నా బిడ్డకే సార్. అదే చెప్తున్నాను. ఫస్ట్ పీసీఓడి ప్రాబ్లం సార్, ఐ కేర్ ఐ పల్స్ కాఫీ కూడానా? కాఫీ నా అల్లునికి తాపాను సార్. కాఫీ అల్లునికి ఓకే ఓకే డైలీ ఒక ప్యాకెట్, రాత్రి కాఫీ అల్లునికి, పల్స్ వచ్చేసి పొద్దున్న ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి బిడ్డకు, ఆ తర్వాత నెక్స్ట్ బాటిల్ ఐ కేర్. ఇది అందరూ నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా ఈ పీసీఓడి ప్రాబ్లం అవ్వచ్చు, లేకుంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఉన్నదా? ఇది సమాజం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేనా? చాలా మంది ఉన్నారు సార్. 100కి ఇప్పుడున్న జనాభాలో 100కి దాదాపు అంటే 55 మెంబర్స్ ఉన్నారు సార్. అంటే అన్మ్యారీడ్ కూడా ఉన్నారు సార్. మ్యారీడ్ కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు పిల్లలు ఇంకా చాలా మందికి 3 నెలలకు ఒకసారి ఎందుకంటే వాళ్ళకు సైకిల్స్ అనేది రాకపోవడానికి ఇప్పుడు డాక్టర్ దగ్గర పీసీఓడి అని చెప్తున్నారు. పెళ్లి అయిన వాళ్ళకి పీసీఓడి అని చెప్పడం లేదు, పెళ్లి కాని వాళ్ళకి పీసీఓడి చెప్తున్నారు. ఎందుకు సార్ అంటే 3 నెలలకు ఒకసారి సైకిల్ అనేది రాదు. మెచ్యూరిటీ అయిన తర్వాత మంత్ రాక 3 నెలలకు ఒకసారి వస్తుంది. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పకపోవడం, తల్లిదండ్రులు కరెక్ట్ గేట్ చేయకపోవడం, అలా చేసేటప్పుడు లేడీస్ లో 18 మెంబర్స్ ఉన్నారు సార్. ప్రతి 100 మందిలో 80 మందికి ఉన్నారు. ప్రతి ఇంటికి మేము ఐ కేర్ పంపించామంటే ఇండస్ట్రీ అనేది ఒక ర్యాంక్ వెళ్ళిపోతుంది. ఆయనకి ఒకసారి దండం పెట్టి మనం ఒకసారి హార్ట్ ఇద్దాము. గ్రేట్, థ్యాంక్ యూ. చూడండి నిన్న టైమే దొరకలేదు అసలు, ఇంత మంచి నిన్న చెప్పలేదు సార్, చెప్పాలని ఈసారి ఇప్పుడు నాకు తెలిసింది కదా, నా గురించి నేను చెప్తామని నేను అనుకున్నాను. గుడ్ సార్, నేను ఉపయోగించుకుంటాను. థ్యాంక్ యూ. అది గ్రేట్. చూడండి ఒక్కొక్కరిని కదిలిస్తే ఎంత సక్సెస్ ఉందో, లేకపోతే ఎందుకు వస్తారు అక్కడి నుంచి అంత దూరం, అంత ఉట్టిగానే టైం కేటాయిస్తారా? ఇలాంటి సారి ఇప్పుడు ఖచ్చితంగా బోత్ సైడ్స్ తను అనుకున్నట్టుగా 25 నేమ్ లిస్ట్ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఒక్కొక్క పర్సన్ని కేవలం 3 కస్టమర్లు వస్తే సరిపోతుంది, మీరు స్టార్ అయిపోతారు అని 3 5 దగ్గర కాకుండా, ఖచ్చితంగా ఒక సింగం లక్ష్మి గారు లాంటి వాళ్ళు లాగిన్ అయ్యారనుకోండి, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి ఆ నేమ్ లిస్ట్ని. కనీసం 20 కస్టమర్స్, అదే డైమండ్ క్రియేటర్. ఓకే, డైమండ్ క్రియేటర్. అలా లేకుండా కేవలం స్టార్ ఇంపార్టెంట్ కాబట్టి స్టార్ కోసమే అనుకొని 3 కస్టమర్లనే క్రియేట్ చేసుకోవడము, ఆ కస్టమర్ల దగ్గర నుంచి నేమ్ లిస్ట్ రాక డూప్లికేషన్ బిజినెస్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డాం. ఇది ఇబ్బంది, అంతేనా? అట్లా. ఓకే, థ్యాంక్ యూ. చిరంజీవి గారు, సార్ ఏం చెప్పారు? మీకు ఏమైనా చెప్పారా? ప్రసాద్ గారు రాకపోయింది మంచిదైంది, మిమ్మల్ని రా అంటాడు. అవునా?
కలవలేదా? గుడ్ ఈవినింగ్ సార్. ప్రోగ్రామ్ నేను గురించి మాక్సిమం చెప్పలేదా మీ వద్దామని ఫ్రెండ్? ప్లాన్ చేశాను సార్. నాకు కూడా కొద్దిగా హెల్ప్ చెప్పాడు సార్. ప్రోగ్రామ్ గురించి చెప్పారా? చెప్పాడు అంటే పూర్తి ఇంకా పూర్తి చెప్పలేదు. చెప్పాడు సార్. ఎలా జరిగిందని చెప్పారు? బాగా జరిగింది, మంచి మంచి పాయింట్స్ చెప్పారు అని చెప్పాడు. ప్రజెంట్ డ్యూటీలో ఉన్నాడు, నేను మార్నింగ్ డ్యూటీ వెళ్ళి వచ్చాను. ఒకసారి కూర్చొని మొత్తం డీటెయిల్స్ రాసుకుంటాను సార్. అది అట్లా తర్వాత రాసుకోండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ. నాకు సార్ చెప్పారు మీ ఫ్రెండ్షిప్ గురించి, అండ్ మీరు చాలా చాలా మా చిరంజీవి ప్రాణం అంతా ఇక్కడనే ఉంది సార్ అన్నారు. మొత్తం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది అని అతనికి రావాలని చాలా ఉంటుంది అని చెప్పారు. ఓకే సార్, అన్ని పాయింట్స్ రాసుకోండి. శివరాం. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక సార్ చెప్పిన దానికి రిలేటెడ్ ఒక డాక్టర్ది కూడా మీకు వాట్సాప్ లో నిజంగా నిన్న సెషన్ చాలా వండర్ఫుల్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో ఇన్ని రోజుల్లో మాకు, సో అది ప్రతి ఒక్కటి కూడా అంటే కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి లైవ్ లో మాతో అందరితో అంటే ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మళ్ళీ మాట్లాడి అందరికి కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ లో ఇంకా ఇది ఫిక్స్ అనే రకంగా 2026 లో ఏం చేయాలి అనేది ఒకటి క్లారిటీ. సంవత్సరానికి 2 సార్లు అయినా ఈ లీడర్స్ మీట్ అవసరం కదా? ఎస్ సార్, ఎస్ సార్. అండ్ ఇంకొకటి ఎస్ వీడియో. నేను మీ డాక్టర్ ఎంవి శృతి మువా, బిలీఫ్ హాస్పిటల్స్ ఖమ్మం. ఫ్యూచర్లో ప్రతి ఆడపిల్లకి ఉండబోయే ఒక్క సమస్య గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ప్రతి 10 మంది ఆడపిల్లల్లో 8 మందికి పీసీఓ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే ఫ్యూచర్లో ప్రతి ఆడపిల్లకి ఈ సమస్య ఉండబోతోంది. ఎందుకంటే ఇవి పీసీఓ అనేది వీళ్ళు తమ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి మైటోకాండ్రియా జీన్స్ ద్వారా వీళ్ళకి పీసీఓ వస్తాయి. అంటే పుట్టుకతోనే వీళ్ళు పీసీఓతో పుడతారనమాట. పీసీఓ ఉన్న ఆడపిల్లల యొక్క సిస్టర్స్ ని కానీ మదర్స్ ని కానీ స్కాన్ చేస్తే డెఫినెట్ గా పీసీఓ ప్యాటర్న్ అనేది ఉంటాయి. అదేంటి తల్లి నుంచి బిడ్డకి పీసీఓ వస్తే మరి తల్లి జనరేషన్ కి ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా అని మీరు అనుకోవచ్చు. అక్కడే ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మనం తింటున్న తిండి, మనం చేసే ఎక్సర్సైజ్, మనం ఉంటున్న లివింగ్ కండిషన్స్, ఇవన్నీ ఇప్పటికంటే ప్రీవియస్ జనరేషన్ లో బెటర్ గానే ఉన్నాయి. సో డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ అండ్ స్ట్రెస్, ఈ 4 ఫ్యాక్టర్స్ ని గనక మనం కంట్రోల్ చేసుకోగలిగితే పీసీఓ ఉన్నా అది మేనిఫెస్ట్ అవ్వకుండా మనకే ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈమె ఖమ్మంలో ఎంబీబీఎస్ బిలీఫ్ ఎక్సర్సైజ్, స్లీప్ అండ్ స్ట్రెస్, ఈ 4 ఫ్యాక్టర్స్ ని గనక మనం కంట్రోల్ చేసుకోగలిగితే పీసీఓ ఉన్నా అది మేనిఫెస్ట్. ఇది సేమ్ శివరాం మంతెన గారు షుగర్ విషయంలో చెప్పారు. సేమ్ అట్లా వస్తుంది. మన వరకు బయట పడకున్నా కూడా వాళ్ళకి బయటపడుతుంది. తిండి అంటే ఫుడ్ స్టైల్ ఇంపార్టెంట్. సో చెప్పండి. అంటే ఇప్పుడు ఒక ఉమెన్ డాక్టర్ కూడా అంటే ఇప్పుడు జనాలలో కంపల్సరీ అవగాహన అనేది తీసుకురావాలి అనేటువంటిది వాళ్ళు ఒక్కొక్కరు ఇంకా ఇట్లా కొంతమంది డాక్టర్స్ కూడా చాలా బాగా అంటే కొన్ని షార్ట్ వీడియోస్ ద్వారా కూడా అవగాహన కల్పించడం అనేది అది మనకు నిజంగా అంటే మన ప్రొడక్ట్ ని మనము ఎంత మంచిగా మనం ప్రమోట్ చేయొచ్చు అనే దానికి చేసే విధానం ఇంపార్టెంట్. చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది కాబట్టి వెంటనే షేర్ చేశాను, చూపించాను, అందరికి అవగాహన కల్పించాను, అంతే. సో ఇది అడ్డు లేకుండా చూసుకోవాలి. ఓకే. అండ్ నిన్నటి ప్రోగ్రామ్ లో సార్ అసలు ప్రోగ్రామ్ టోటల్ గా అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఒక 1 hour 2 hours అంటే ప్రోగ్రామ్ కి సంబంధించిన రివ్యూ మళ్ళీ మీరు మాట్లాడి చేసిన తర్వాత అప్పుడు కూడా ఇంకా ఒక్కొక్కరికి మీరు మాట్లాడినప్పుడు కూడా ఇంకా చాలా మంచి పాయింట్స్ కూడా మాకు కనెక్ట్ డిస్కస్ చేశారు. అట్లా ఎంతైనా సరే మాట్లాడుకోవచ్చు మనం మన గురించి. మనం మన వాళ్ళకి చెప్తూ ఉంటే
ఏమో ఆ ఆ ఒక్క చిన్న విషయమే క్లారిటీ రావచ్చు. అదే క్లారిటీ మనం కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. అతనే మనకి మెయిన్ పార్ట్నర్ అవ్వచ్చు. ఎస్ సార్. ఏ పాయింట్ ట్రిగ్గర్ చేస్తుందో తెలియదు. ఇప్పుడు ప్రశాంత్ గారు అనలే, ఆ పాయింట్ నన్ను బాగా ట్రిగ్గర్ చేసింది. ఆ మేడం మెయిన్ పార్ట్నర్ అవడానికి ఆ పాయింటే ఇంపార్టెంట్ అవుతుందేమో. అందుకని మనకు ఒక సిస్టమ్ వచ్చేంత వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 10 lakhs అవసరం ఉంది. ఆ 10 lakhs నీ దగ్గరికి వచ్చేంత వరకు అది మెయింటైన్ చేయాలి. ఎక్కడో ఒక దగ్గర నెంబర్కి పిన్ చేయాలి కదా మనం. ఎస్ ఆ నెంబర్కి పిన్ చేసుకోవాలి. ఆ 10 lakhs లేదా 1 crore ఏదో ఒక దానికి పిన్ చేసుకొని మనం వెళ్ళాలి. ఎప్పటి వరకు అనే దానికి మన దగ్గర ఒక చిన్న సొల్యూషన్ ఉండాలి, ఒక ఆన్సర్ ఉండాలి. అట్లా ఇంకో అడుగుదాము, సరేనా? ఉండు అట్లా. మన మంజుల మేడం మీరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. స్టడీ సెషన్ చాలా వండర్ఫుల్ సార్. చాలా ఆలోచింప చేసే విధంగా ఉంటుంది సార్ మీ సెషన్. ఎన్నిసార్లు అంటే అసలు టైం కూడా చూసుకోండి సార్, అంత బాగుంటుంది సార్. అసలు నైట్ ఎంతైనా ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. వాళ్ళు ఓపికతో నన్ను అర్థం చేసుకుంటారు సార్. అసలు వండర్ఫుల్ సెషన్, చాలా బాగుంది. అన్ని పాయింట్స్ సార్, ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఉపయోగపడే విధంగానే ఉంటుంది సార్. సో నాకు నచ్చిన పాయింట్స్ కొన్ని షేర్ చేసుకుంటా సార్. సో ఇక్కడ ఫస్ట్ ఒకటి బిస్కెట్ గురించి చెప్పారు సార్. అంటే బిస్కెట్స్ పిల్లలు తినేటప్పుడు, నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సార్. మా తమ్ముడు పిల్లలు ఒక 5 members ఉన్నారు సార్, చిన్న చిన్న స్మాల్ కిడ్స్. వాళ్ళు క్రీమ్ బిస్కెట్స్ తింటున్నారు సార్. సో బిస్కెట్ లో క్రీమ్ గురించి అంత మనకు అనవసరమైనది అంత కనెక్ట్ చేస్తున్నారు. మనకు అవసరమైన ప్రొడక్ట్స్ మనం ఎంత ఎంత బాధ్యతతో చెప్పాలి అని అన్నారు సార్. బాధ్యతాయుతంగా ప్రొడక్ట్స్ అనేది ఒక పాయింట్ చెప్పారు సార్. సో బాధ్యతగా మనం క్రియేషన్ దగ్గర బిస్కెట్ ఎగ్జాంపుల్ సార్ కూడా రాసుకుంటా సార్. ప్రతి ఒక్కటి నేను మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ నేను రాసుకుంటాను సార్. అంటే మనం కూడా కనెక్ట్ చేయడం అంటే మనం గ్రేడ్ ప్రజెంటేషన్ ఇచ్చి కనెక్ట్ చేయడం కాదు సార్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడం వల్ల కూడా వాళ్ళు అర్థమవుతుంది సార్. అర్థమవుతుంటది. అంటే ప్రొడక్ట్ గురించి ఎంత బాధ్యతగా తీసుకుంటున్నాం అనేది ముఖ్యం అనేది మీరు ఒక పాయింట్ చెప్పారు సార్. అది బాధ్యత అనేది ప్రొడక్ట్ దగ్గర మనం ఎంత బాధ్యతగా చెప్పాలి అనేది. ఎస్ సార్. నెక్స్ట్ నాకు ఇది వినేలా చేయడము, కొనేలా చేయడము, అమ్మేలా చేయడము, చూసుకునేలా చేయడం అనేది దీంతో కంపేర్ చేస్తుంటే ప్రజెంటేషన్స్, కస్టమర్స్ అది చెప్పారు కదా సార్. అది కూడా బాగా నచ్చింది సార్ నాకు. నెక్స్ట్ విశేష వృద్ధి, అది బాగా సామాన్య వృద్ధి ప్లస్ విశేష వృద్ధి. ఇంకా మనం ఫ్రాంచైజ్ గురించి అది మళ్ళీ దాంట్లోకి వెళ్దాము. మీరు ఇందాక ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇంకొకరిని ఆసక్తి కలిగేలాగా ఉంది కదా, కొంచెం నాకు కూడా వినాలనిపిస్తుంది. చెప్పండి, ఏం కాదు మేడం. పల్స్ గురించి చెప్పాను కదా, కేర్ గురించి చెప్తాను, కొద్దిసేపు వింటారా అంటే వింటాను అని వినేలాగా చేసామనుకోండి. ఓకే, అసలు స్పీకింగ్ కి స్కిల్ ఉంది. స్పీకింగ్ అందరికీ ఉంటుంది, పుట్టిన వాళ్ళందరికీ స్పీకింగ్ ఉంటుంది మనిషికి. ఓకే, ఆ స్పీకింగ్ కి స్కిల్ ఉండాలి. ఆ స్పీకింగ్ కి స్కిల్ ఉండాలి. అది ఎట్లా వస్తుంది అంటే, రాగం ఎట్లా అతిశయిల్లుతుంది, అనగానే అంటారు. సో ఎంత మందికి మనము చెప్పడాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఓకే, అది అంటే సీనియర్ మన ఒక అందుకు అట్లా. సో ఆ స్పీకింగ్ కి ఎలా ఉండాలి అంటే, ఎంతసేపు మాట్లాడాను కాదు, ఎంత బాగా కనెక్టింగ్ అర్థమైంది, వివరించి చెప్పగలిగాను అనేది మెయిన్. సో దానికి ఇప్పుడేమి మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన మైండ్ లో ఉంటే చాలు, ఎప్పుడుకో ఒకసారి వెళ్తాం. ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అంత ఏం లేదు అసలు. మనం కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే, కానీ దాని ఉద్దేశం మనకు తెలియాలంటున్నాను. దాని పర్పస్ ఏందో తెలియాలి. ఒకవేళ మీరు కౌన్సిలింగ్ చేస్తున్నారు అనుకోండి, ఒక 250 స్టార్ తోటో కస్టమర్ తోటో కొత్త వ్యక్తి తోటి మాట్లాడతాడు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వ్యక్తి తనే మాట్లాడతాడు. కానీ తన స్పీకింగ్ దేనికి అనేది తెలియాలి. స్పీకింగ్ అంటే ఓన్లీ ప్రెజెంటేషన్ చేసే వ్యక్తి అని కాదు, ఎవరైనా స్పీకింగ్ రైట్. దేనికోసమో తెలిస్తే
మాట్లాడి పడేసుకోరు టీంని. ఇంకా ఆసక్తి పెంచుకునేలాగా ఉంటుంది అనమాట. ఎంత చెప్పాలో అంత. ఎక్కువ అవ్వకుండా. ఓకే. ఇక సామాన్య వృద్ధి, విశేష వృద్ధి. ఇది తప్పనిసరిగా ఆ బుక్ తప్పనిసరిగా మనం ఖచ్చితంగా నెక్స్ట్ రూట్ క్యాంప్లో మాత్రం ఖచ్చితంగా దాని సెషన్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ పైపైన చదివించాను ప్రశాంత్ మేడం తోటి కదా, ఇది ఫ్రాంచైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్. కానీ రూట్ క్యాంప్లో తప్పనిసరిగా మన వాళ్ళకి స్టార్లకి, టూటీలకి, క్రియేటర్లకి ఖచ్చితంగా తెలియాలి మనకంటే కూడా. ఓకే సరే, ఇంకొక పాయింట్ సార్. అంటే ఉన్నదాంతో సాధ్యమైన దాంతో వెళ్ళేది కాదు డ్రీమ్ అంటే అని చెప్పారు కదా సార్. అది ఉన్నదానికంటే ఉన్నతమైన దాని గురించి. అట్లా ఇప్పుడు నేను ఇవే పాయింట్స్ చెప్పడానికి నేను నా అలవాట్లను ఇంకా ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను ఏ హ్యాబిట్, ఇప్పుడు నేను ఏది కంటిన్యూ ఎర్లీ మార్నింగ్ లేవకున్నా ఏం చేయకున్నా కానీ నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక స్కిల్ ఉంటుంది కదా. అవునా? నేను ఇప్పుడు అందంగా రాయడానికి మళ్ళీ ఇప్పుడు రోజు ఏమైనా ప్రాక్టీస్ చేయాలా? ఓకే, లేదు. నేను రోజు డ్రైవింగ్ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నాకు వచ్చు కాబట్టి నేను చేసేస్తాను. ఓకే, వచ్చిన దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు మనకి. దీంతో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలంటే దానికోసము ఆ మెరుగైన అలవాట్లు కావాలి. ఓకే, ఇదే బ్రెయిన్ తోటి మీరు ఇంకా క్రియేటివ్ వర్క్ చేయాలి అని అనుకుంటే అతనికి గుడ్ హ్యాబిట్స్ కావాలి. ఉన్న సినిమానే పాత సినిమాలతోటే ఉంటే అదే స్కిల్ ఉంటుంది. ఎప్పటికప్పుడు నిత్య యవ్వనంతో కొత్తగా క్రియేట్ చేస్తూ వెళ్ళాలి అంటే హ్యాబిట్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. ఓకే, ఉన్న డ్రీమ్ ఉన్న దాంతో సాధించేది డ్రీమ్ కాదు, ఉన్నతమైన దాన్ని ఇంకా షార్ప్ చేసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ సార్, మనకి ఇంకొక పాయింట్ చెప్పారు సార్. అంటే బ్యాలెన్సింగ్ చేయడమే జీవితం అని చెప్పారు సార్. అంటే అక్కడ ఎవరు రాంగ్ ఎవరు రైట్ అని కాకుండా ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తుంటారు సార్. అది అంటే మన మెయిన్ గా మనీ రూపంలో మనం చూపించాలి ఫ్యామిలీకి అని చెప్పారు కదా సార్. సో ఏది చేసినా గానీ మనకు మనీ కోణంతోనే ఆలోచించాలని చెప్పారు. సో మనీ అనేది ఇంపార్టెంట్ సార్. అది మనకు వివాలో అంటే డేర్ అంటే డ్రీమ్, డేర్ ఉన్న వాళ్ళకి డ్రీమ్ ఉంటుందని అన్నారు కదా సార్. సో డేర్ ఉండడం అంటే మనకు కంపెనీ మీద క్లారిటీ ఉంది. మంత్లీ 2.5 lakh అంటే ప్రజెంట్ మంత్లీ 1 lakh తీసుకోవాలనేది డ్రీమ్ మీకు సార్. డేర్ అంటే ఏంటో చెప్పనా? డేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిరాశ, నిస్సత్తువ, నీరసం అంటే రేపటి గురించి ఆశావాహ దృక్పథం ఉండడమే డేర్. ఓకే, రేపటి నుంచి క్లారిటీ ఉండడమే డేర్నెస్ అంటే. ఇప్పుడు మీరు అది చేద్దామన్నా కూడా అంత ఉత్సాహం రాలేదనుకోండి, డేర్ లేదనే అర్థం. పాత నిన్ను వదిలేసుకొని కొత్త నిన్నుగా తయారు చేసుకోవడమే డేర్ అంటే. అది పేషెంట్ ధైర్యం చెప్పాడండి డాక్టరు పేషెంట్కి అని. ఏంటి ధైర్యం ఏంటి? డేర్ ఏంటి? డేర్ ఎందుకు చెప్పాడు? ఏమైనా చీకట్లకు పంపించాలనా పేషెంట్? ఎందుకు? డేర్ అంటే ఏంటి? దయ్యాల దగ్గరికి తీసుకెళ్లేదుందా? రేపటి జీవితం గురించి ధైర్యం చెప్పడము. ధైర్యం ఏంటి? రేపటికి సంబంధించి ఏం కాదనే ధైర్యం ఉంది చూసారా? అది నాకు అంతే మంచి జరుగుతుంది అనడం అనేది గొప్ప డేర్. అది అలాంటి డ్రీమ్ నన్ను ఓకే, నా డ్రీమ్ రేపు సక్సెస్ అవుతుంది అనుకోవడమే డేర్. అది అది డేరు. చీకట్లో నడవడం డేర్ కాదు, అది విషయం కాదు. ఓకే, చీకట్లో ఉంటే ఏ గోడ గుద్దుకుంటుందో ఎక్కడ జారి పడతామో అనేది ఉంటుంది, అది అందరికీ ఉంటుంది, అది కాదు. ఓకే, రేపటి గురించి ధైర్యం అనేది అది అసలైన. ఎందుకంటే మనసు కనపడదు కదా రేపు ఏం జరుగుతుందో. ఎప్పటికి కూడా ఎంత తెలిసినా కూడా
ఇప్పుడు మీకు సరైనటువంటి పార్ట్నర్స్ అనేది ఇంకా రాలేదనుకోండి, క్రియేట్ అవ్వలేదనుకోండి, వెంటనే మనసు రేపు ఏం జరుగుతుందా అనేటువంటి కొంచెం భయంతో ఉంటుంది. దానికి మీరు ఎంత ధైర్యం ఇవ్వగలుగుతున్నారు అనే దాన్ని బట్టి మీకు ధైర్యం ఉందని తెలుస్తుంది. మీ మనసుకు మీరు ఎంత ధైర్యం ఉందని అసలు మీ దగ్గర ఉంటేగా ఇవ్వగలిగేది. ఓకే, అందుకే ఆ సీనియర్ నుంచి, ఆ ధైర్యం ఉన్నటువంటి పర్సన్స్ నుంచి అది తీసుకోవాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? డేర్ అనేది. అందుకే డ్రీమ్ ఉన్న ఎవరికి డేర్ టు డ్రీమ్ అంటారు. అందుకనే డేర్ టు డ్రీమ్, ఆ డ్రీమ్ క్రియేట్ చేసుకోవడానికి. సో రేపటి గురించి ధైర్యం కలిగి ఉండడం, మంచి జరుగుతుంది, పర్ఫెక్ట్గా జరుగుతుంది అని. అప్పుడు ఇప్పుడు మీకు పెన్ను పేపర్ చేతిలోకి వస్తుంది. అలారం పెట్టుకుంటారు, ధైర్యంగా అలారం పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ పని చేయడంతో నాకు నేను సాధిస్తాననేటువంటిది ఉంది, మీకు క్లారిటీ ఉంది. దాన్ని కరేజ్ అంటాం. అందుకే కరేజ్ కోసం క్లారిటీ చెప్పేటప్పుడు అవసరం. ఓకేనా? రైట్ అండ్ పాయింట్స్. జానయ్య గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. మొట్టమొదటిగా నిన్న మంచి చక్కటి ప్రోగ్రాము మాకు అందించినందుకు అందరు సీనియర్స్కి మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. నిన్న ప్రోగ్రామ్ సక్సెస్ గల కారణాలు ఒకసారి చెక్ చేస్తే మొట్టమొదటిగా మొబైల్ అనే డిస్ట్రాక్షన్ పక్కన పెట్టడం అనేది మెయిన్ సక్సెస్. మనం కొంచెం చాలా కొంచెం మెరుగ్గా సిస్టమేటిక్గా చేసుకున్నాం అన్ని. ఎస్, మొబైల్ అనేది పక్కన ఉండడం అనేది అందరు సమయం తెలియలేదు. ఎట్లా తెలియలేదు? అక్కడ వాచ్ లేదు, మొబైల్ లేదు. సో సబ్జెక్ట్లో లీనమైపోయారు. రెండు, అందరు ఫోకస్గా ఫిజికల్గా ఉంటే అందరు ఫోకస్గా దాన్ని వినగలిగి నోట్ చేసుకోగలిగారు. ఈ రెండు విషయాలు. సో మన జూమ్లో ఎందుకు సక్సెస్ కావట్లేదు అంటే నిన్న ఒక విషయం చెప్పారు, అందరు వీడియోలు ఆఫ్లో ఉండడం. అంటే మనం డిస్ట్రాక్షన్స్ అనేవి జూమ్లో ఎక్కువగా ఉంటాయి. ఫిజికల్గా అది లేకపోవడం అనేది నిన్న ప్రోగ్రామ్కు వండర్ఫుల్ సక్సెస్ అనేది చాలా బాగా జరిగింది. ఫస్ట్ బేసిక్ థింగ్స్ అనేది. కాబట్టి నిన్న నేర్చుకున్న అంశాలు చాలా అంశాలు ఉన్నాయి. ఒక్క నిమిషం, మొబైల్ డిస్ట్రాక్షన్ లేదు, మొబైల్ డిస్ట్రాక్షన్ లేదు. లీడర్స్ ఇంకోటి ఫీజు విషయంలో కూడా అందరూ ముందే పే చేయడం, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ముందు పే చేయడం అనేది అసలు అది ఇంకా వండర్ఫుల్ అన్నట్టు. అందరు సహకరించారు. ఎస్ సార్, ఎస్ సార్. అది రెండో పాయింట్ అన్నది. మూడో సబ్జెక్ట్ మొత్తం మీరు ఒక్కరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు నిలబడి చెప్పడం అనేది గ్రేట్. ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మనం ఒకటే ఒక గురువు ఏంటంటే మనీ కోసం మనం ఇక్కడికి వచ్చాం. మనం ఇక్కడికి వచ్చింది మనీ. దీన్ని ఫస్ట్ పట్టించుకోవాలి. ఎవరు మన గురువు ఉండాలంటే మనీ మన గురువు ఉండాలి. ఇది ఒక్కటే కానీ మనకి మిగతా అన్ని కూడా సెకండరీ థింగ్, మిగతా అన్ని కూడా ప్రాసెస్ మాత్రమే. దీన్ని పట్టించుకోవాలి మనం అనేది. ఇది మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేనికైనా సరే, నేను ఇప్పుడు నోట్ చేసుకోవాలన్నా లేదా, నేను ఇప్పుడు కొంచెం కాంప్రమైజ్ తగ్గాలనా లేదా, ఇప్పుడు నేను అగ్రెసివ్గా ముందుకు ఉండాలి అని అన్నిటికీ ఆన్సర్లు ఎవరు చెప్తారంటే ఈ గురువే చెప్తాడు. ఈ గురువుని అడిగితే చెప్పేస్తాడు, నువ్వు ఇప్పుడు ఇట్లా ఈ సమయంలో ఇట్లా ఉండడమే రైట్, ఈ పార్ట్నర్ దగ్గర నువ్వు ఇట్లా ఓపిక్గా ఉండడమే రైట్. లేకపోతే మనసు ఇది రైటా అది రాంగా చెప్పలేదు, మనసుకు తెలియదు, మన గురువు చెప్తాడు. ఎస్ సార్. తర్వాత నాకు బాగా అర్థమైనది, బాగా నేర్చుకుంది, ఆ టేబుల్ డిస్కషన్లో మీరు ఒక చార్ట్ ఇచ్చారు. మీరు ఎన్ని పేర్లు రాశారు, మీరు ఎంతమందికి ప్రజెంటేషన్ చేశారు, మీకు ఎంతమంది కస్టమర్స్ వచ్చారంటే ఎవరి దగ్గర ఎగ్జాక్ట్ డేటా లేదు. అంటే మనం అట్లా ఆ ఫ్లోలో మెంటర్ పెట్టే ప్రోగ్రామ్స్, సీనియర్స్ పెట్టే ప్రోగ్రామ్స్, ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం కానీ మన దగ్గర ఎవరి దగ్గర నెంబరింగ్ లేదు, ఎగ్జాక్ట్ నెంబరింగ్ ఎవరి దగ్గర లేదు. సో వర్క్ ఫ్లో ఉంది కానీ క్యాష్ ఫ్లో లేదు. క్యాష్ ఫ్లో లేదు. ఆ ఫ్లోలో అట్లా వచ్చేసింది మనకి 50,000, ₹1,00,000, 2,00,000, 4,00,000, 6,00,000 అట్లా వచ్చేసింది కానీ నెంబరింగ్ ఎవరి దగ్గర లేదు. నేను ఇన్ని పేర్లు రాశాను, నేను ఇంతమందికి ప్రజెంటేషన్స్ ఇచ్చాను, నాకు ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు, నాకు ఇంత అనే డేటా ఎవరి దగ్గర లేదు. ఆ టేబుల్ ఆ కోరికలు లేవు అసలుకి. అది ఒక నెట్వర్క్ అని, అది నాకు కంపెనీ ఇస్తున్న గిఫ్ట్ అని, అసలు ఆ భావనలు లేవు.
సో వాట్ ఈజ్ రిచ్ మైండ్ సెట్ అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్. ఎస్, ఇప్పటి నుంచైనా మనం ఆ నెంబరింగ్ అనేది మనం ఇప్పటి నుంచైనా రాసుకోవాలి. కొత్తగా వచ్చే వాళ్ళ దగ్గర నుంచి అసలు నేను ఇప్పటివరకు ఎన్ని పేర్లు రాశాను, ఎన్ని ప్రజెంటేషన్స్ కంప్లీట్ అయినాయి, నాకు కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని మనం చూసుకో. ఇది ఒకటి నాకు బాగా అర్థమైంది టేబుల్ డిస్కషన్లో సో వచ్చేసి. దీన్ని సైంటిఫిక్ గా వెళ్ళడం అంటారు. ఎస్ సార్, ఎస్ సార్. ఆ, సైంటిఫిక్ రైతుగా ఉండడం అంటే బోగసారి ఇట్లా విత్తనాలు విరజిల్లడము కాదు. దానికి చెట్టుకి ఎంత ఉండాలి, డిస్టెన్స్ ఎంత ఉండాలి, ఎంత లోతు ఉండాలి, ఏ టైంకి ఏది చల్లాలి, ఇదంతా కూడా ఉంది కదా, సైన్స్ ఉంది. నేను 1-2 పెంచడానికి పెద్దగా దానికి సైన్స్ అవసరం లేదు. కానీ చాలా రావాలి నాకు, ఓకే, ప్రొడక్టివిటీ చాలా రావాలి అని అంటే మాత్రం సైన్స్ అవసరం. అంతే కదండి, శాస్త్రం అనేది అవసరం. సో తర్వాత ఇంకా బాగా కనెక్ట్ అందరికి కూడా బాగా కనెక్ట్ అయింది. లాస్ట్కి చివరికి చెప్పిన 2 మాటలు ఏంటంటే, అందరు చెప్పినటువంటి ఏంటంటే కస్టమర్ ప్రపంచానికి మనం వెళ్ళడం ఇంపార్టెంట్. రెండోది జిఎస్ఎం అనేది మూల సూత్రం అనేది ప్రతి ఒక్కరు కూడా మైండ్లో నిన్న అందరికి నాటుకున్నటువంటి పాయింట్లు. మనం ప్రోడక్ట్ ఇవ్వడమే కాదు, కస్టమర్ యొక్క నెట్వర్క్, అతను కూడా ప్రపంచం వేరే ఉంటుంది. ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళగలిగితేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాము. జిఎస్ఎం అనేది మూలం అనేది ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా బాగా అర్థమైంది. జిఎస్ఎం అనేది బాగా అర్థమైనటువంటి పాయింట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్, జిఎస్ఎం రూట్ క్యాంపులో మనం టేబుల్ మీద చర్చించేది జిఎస్ఎం పాయింట్లు. ఎస్ సార్, ఎస్. ఓకే, ఇది రేపు అవే పాయింట్స్ మళ్ళీ చక్కగా చేస్తాం. సో మీరు రేపు ఒక 8 వారాల తర్వాత ఈ పాయింట్స్ ఇప్పుడు విన్నారనుకోండి, ఈ వారాల్లో మంచిగా ఇంకా బాగా తెలుసుకోవచ్చు. ఎస్ సార్. దీన్నే అనగా 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 వినగా 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 అంటాం. ఓకే, ఎంత వింటే అంత సక్సెస్, ఎంత అంటే అంత సక్సెస్. తర్వాత పోస్టర్లు అయితే వండర్ఫుల్ సార్. ఇప్పుడు మనం ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే కస్టమర్ క్రియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ప్లాటినం కానీ, డైమండ్ అయితే నేను అది ఉందని అనుకోలేదు. డైమండ్ది నిన్న సర్ప్రైజ్ 3 వరకే అనుకున్నాం, కానీ డైమండ్ క్రియేటర్ అనేది చాలా. ఇప్పుడు దీని మీద మనం చేయాల్సినటువంటి, మీరు 5 ఐలు చెప్పారు కదా, లాస్ట్ ఐ అనేది ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో. అన్నిటికీ మూలం అనేది ఇంప్లిమెంటేషన్. ఎవరైతే చేస్తారో, మీరు ఇప్పుడు ఇంతసేపు మంజుల మేడం కూడా చెప్పినట్టు, ఎవరికి వస్తుంది రాగం అంటే ప్రయత్నాలు చేసే వాళ్ళకు పాడుతూ ఉంటే ఎవరికైతే వస్తుందో వాళ్ళకి వస్తుంది అనేది. తర్వాత పిన్ కాన్సెప్ట్ కూడా బాగా అర్థమైంది, పిన్ అనేది. సో పిన్ కాన్సెప్ట్ కూడా అందరికి బాగా, నాకైతే బాగా కనెక్ట్ అయింది. అన్ని నెంబరింగ్ మీదనే ఉంటుంది. చివరిలో ఒక మాట చెప్పారు మీరు, గామా, ఆల్ఫా, బీటా, ఈ తరంగాల గురించి రీసెర్చ్ చేయండి. ఏందో మాకే వదిలేశారు, దీన్ని గురించి మీరు రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి అనేది కూడా. ఇది అర్థమైతే అంది తిరిగి 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 ఫైనల్గా ఎక్కడికి వచ్చిందంటే మైండ్ సెట్ దగ్గరకు వచ్చింది. అంతే, ఇది మొత్తం కూడా మైండ్ సెట్ కనుక మార్చుకుంటే ఏదైనా పాసిబుల్. మరి ఇది ఎక్కడుందంటే దీని గురించి రీసెర్చ్ చేయాలి. గామా, బీటా, ఆల్ఫా తరంగాలు ఏంటి, ఆ తరంగాల గురించి మనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎటువంటివి జరగాలి అనేది, క్రియేషన్ అనేది ఈ మైండ్ ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది. ఎస్ సార్. వందన మేడం, మనకు జరుగుతున్న సిచ్యువేషన్స్ కి ఇది రెస్పాండ్ ఇస్తూ ఉంటుంది. ఓకే, అంటే మన హ్యాపీనెస్ ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది. సాడ్నెస్ కూడా ఇక్కడనే ఉంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే పరిస్థితులను బట్టి ఇక్కడ ఉందేమో అనుకుంటాం. కానీ ఆ పరిస్థితులు కూడా ఈ ఫ్రీక్వెన్సీని బట్టే వస్తున్నాయి అనేది మనకి రీసెర్చ్ లో తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఈ రెస్పాన్స్, ఈ యొక్క గౌరవము, అభిమానం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఫ్రీక్వెన్సీ నుంచే, నా తెలివితేటల నుంచి కాదు. ఓకే, నాకు ఎన్ని తెలివితేటలు ఉన్నా దీన్ని ఎలా నేను ఉపయోగించుకోవాలో తెలియకపోతే నేను ఫెయిల్ అయిపోతాను. మరి ఎలా ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందంటే హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్. అంతే, తినే హ్యాబిట్స్ దగ్గర నుంచి, ఓకే, ఎర్లీ మార్నింగ్ లేచే హ్యాబిట్స్ దగ్గర నుంచి అన్ని గుడ్ హ్యాబిట్స్ ఏంటనేది ఇక మనం రీసెర్చ్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు. ఓకే, ఇంకొక పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత సమయం వివాకి ఇస్తున్నాం. దీంట్లో అందరం కూడా నేను వివా చేస్తున్నాను అంటున్నాము, కానీ దీనికి ఎంత సమయం ఇస్తున్నాం, ఎన్ని గంటలు మనం దీనికి కేటాయిస్తున్నాం.
సో ప్రోగ్రామ్స్ రావడం కానీ, తర్వాత మనం ఇన్ఫర్మేషన్ కొత్త వాళ్ళకి ఇవ్వడంలో అట్లీస్ట్ దీంట్లో ముందుకెళ్ళాలంటే ఒక 4 to 5 hours అనే కేటాయించుకోవాలి మినిమం. ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనేది. కాబట్టి ఇది చాలా చక్కటి పాయింట్స్ మనకు వచ్చినాయి. సో ఇంతకుముందు మేడం చెప్పినట్టు అన్నిటికంటే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పారంటే శ్రద్ధ. ఎట్లా తెలుస్తుంది ఈ అన్నిటి మీద మనకు ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే మన శ్రద్ధను బట్టి తెలుస్తుంది. ఎంత శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధను బట్టే మనం మన సీనియర్స్ కానీ మిగతా వాళ్ళు మీకు మిగతా కూడా భవిష్యత్తు గురించి ఎలా తెలుస్తుంది? మీ భవిష్యత్తు గురించి ఇంట్రెస్ట్ శ్రద్ధను బట్టే తెలుస్తుంది. అంతే. మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సక్సెస్ అవుతారా లేదా, నాకు నేచర్ సపోర్ట్ చేస్తుందా లేదా అనే దగ్గర మీరు తెలుసుకోవాలని అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి ప్రస్తుతం మీ శ్రద్ధను చెక్ చేసుకోండి. అంతే. ఏ లెవెల్లో ఉంది వాళ్ళకి పోల్చుకుంటే కదా ఏదైనా తెలిసేది. ఈ పెన్ అనేది బాగుందా లేదా అనేది వేరే పెన్తో పోలిస్తేనే తెలుస్తుంది. ఓకే. శ్రద్ధ ఉన్న వాళ్ళతోటి మనల్ని మనం పోల్చుకుంటే ఎమ్మటే అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం గెస్ చేయొచ్చు మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు చెప్తాము కదా పిల్లలకి ఇందులో అరే ఈ డ్యాన్స్లో శ్రద్ధ ఉందంటే ఎమ్మటే మనం చెప్పేస్తాం వాళ్ళ ఫ్యూచర్ని అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నైస్ పాయింట్స్ అన్నీ వచ్చాయి. ఒక్కటి అందరికీ ఒక చిన్న సూచన, మన వాళ్ళకి ఇప్పుడు నాకు వచ్చినటువంటి పాయింట్, ఇది మీటింగ్ కొంచెం ఎక్కువసేపు నడిచింది కదా అనుకుందాం. మన వాళ్ళకి కొంతమందికి వేరే పని ఉండొచ్చు, లేకపోతే నెట్ బ్యాలెన్స్ లేకపోవచ్చు. ఓకే, కాబట్టి రికార్డ్ అవుతుంది. రికార్డు దీన్ని మీరు ఈ పాయింట్ వరకు విన్నారు, ఈ పాయింట్ వినండి, లేకపోతే మీరు పాయింట్లు అసలు వినలేదు ఇది వినండి అని మీరు అక్కడ షేర్ చేసుకోండి. ఓకే, ఇది ఇట్లా నడుస్తూ ఉంటుంది కదా. మనకి ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. లేకపోతే అయ్యో మన వాళ్ళు రాలేకపోయారో, లేకపోతే నెట్ బ్యాలెన్స్ లేక లీవ్ అయిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ చర్చని రికార్డ్ని మీరు అలా ఉపయోగించుకోండి. ఈ ఐడియా ఇచ్చినందుకు మీరు నాకు థ్యాంక్స్. మంచి ఐడియాస్. లేకపోతే మీకు మనసులో మొత్తం ఆ మిత్రుల గురించే ఉంటుంది. అశోక్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిన్న ప్రోగ్రామ్ నిజంగా వండర్ఫుల్ ప్రోగ్రామ్. దీని గురించి క్లారిటీగా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ మన జానే సార్ క్లియర్గా ఫస్ట్ కాంచి ఎండింగ్ వరకు మొత్తం చెప్పేశారు. అన్ని పిన్ టు పిన్ రాసుకొని చెప్పు. ఇది మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ రివ్యూ వల్ల అంటే అందరము అన్ని వినలేము. స్టూడెంట్ అన్న ఒక 40 minutes వరకే ఏమన్నా శ్రద్ధ పెట్టగలుగుతాడు. తర్వాత ఏదో ఒక మిస్టేక్ బై అటు ఇటు వెళ్ళడం కొన్ని మిస్టేక్ అవుతుంటాయి. అవి మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేయడం వల్ల ఏ మిస్టేక్ ఏం లేదో మళ్ళీ క్లియర్. ఇప్పుడు మంజుల గారు ఆ క్రీమ్ బిస్కెట్ గురించి చెప్పారు, కొన్ని జానే సార్ అట్లా సీనియర్స్ ఇప్పుడు ఒక్కొక్క మాట చెప్పడం వల్ల అవి మళ్ళీ కరెక్ట్ ఇది విన్నాను నిన్న గుర్తు వస్తుంటాయి. అలా ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ రికార్డ్ అయింది, ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ వినండి. అసలు ఇది ఇంత ఆపర్చునిటీ వండర్ఫుల్. మీరు నిన్న చెప్పిన దాంట్లో అసలు నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ అనుకుంటాము మోటివేషన్ ఇస్తే సరిపోద్దాం. మోటివేషన్ అనేది మంచి హాట్ కాఫీ లాంటిది. అది ఎంతసేపు ఉంటుంది, చల్లారిపోయిందంటే అంతవరకే, ఆ 2 hours వరకే ఉంటుంది ఆ మోటివేషన్. కానీ నాలెడ్జ్ ఇస్ మోర్, ఇక అది లైఫ్ లాంగ్ ఉండిపోయేది. ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి నిన్న జరిగిన ప్రోగ్రామ్ అనేది చాలా అసలు, ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామ్ నేను అటెండ్ అయినా, నేను స్టార్ నుంచి ప్రోగ్రామ్కి అటెండ్ అయినా. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా నాకు కూడా మంచి కనెక్ట్ అనిపించింది. నాకు ఫస్ట్ కాంచి ఆ ఫోన్స్ అందరూ పక్కన పెట్టడం, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే నేను పక్కన ఏమంటే టైం ఎంత అయిందంటే మా అక్కడ ఫోన్లే చేశారండి. అవునా, నాకు తెలియదు ఆ ఫోన్ తీసుకున్నారని. అసలు అది వండర్ఫుల్ సార్. నిజంగా ఫోన్లు డిస్టర్బెన్స్ వెనక ప్లేట్లు అవన్నీ తీసుకొస్తుంటే అప్పుడు ఓహో లంచ్ టైం అప్పుడైందేమో అనుకుంటున్నాను. అది కూడా లేకపోతే ఇంకా బాగుంటది. పిన్నింగ్ అంటే సజ్జన సాంగత్యం. ఆ పిన్ ఎవరితో ఏం చేయాలి, కరెక్ట్ వే 2026 లో ఏది పడాలి, ఏది సక్సెస్ అవ్వడానికి ఏది మార్గం అనేది కరెక్ట్ రూట్ మార్గాలకు వచ్చిన అన్ని పాయింట్లు కరెక్ట్ పాయింట్లు పడ్డాయి. మనం పంచాంగం ఉగాదిలో వస్తుంది, మన పంచాంగం డిసెంబర్ లో వస్తుంది ఎవ్రీ ఇయర్.
ఇది ఇక మరి ఎవరు నిలబెట్టుకుంటే వాళ్ళకి ఇన్కమ్ అయితే అభివృద్ధి వస్తుంటది. ఈ పిన్నింగ్ సజ్జన్ సాంగత్యం మనం అందుకని ఎప్పుడు ఈ అందరితో టచ్ లో ఉండాలి. ఈ ప్రోగ్రాలకి ఎందుకు ప్రోగ్రామ్ ఏ ఇంపార్టెన్స్, ఆరా ఎందుకు ఇంపార్టెన్స్ అని మీరు క్లారిటీగా ఇచ్చారు. గోల్ సెట్టింగ్ అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మన గోల్ ఏంటి, ఇక మీరు ఇచ్చిన ఆ డైమండ్ వరకు రీచ్ చేయడం, ఆ కస్టమర్లని ఎవరైతే ఉన్నారో ఆ డైమండ్ కస్టమర్ క్రియేటర్. లిస్ట్ క్రియేటర్స్ అంతేగా, ఆ డైమండ్ క్రియేటర్స్ వరకు మనం కస్టమర్స్. ఇప్పుడు నేను బాలాజీ గారిని అడిగినా కానీ ఎంత ఎవరికి ఇచ్చారు కస్టమర్, మీరు ఏమి ఇచ్చారంటే నోటెడ్ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన రాసుకుంటారు ఎవరెవరికి ఎన్ని ఇచ్చాను అనేది నోటెడ్ ఉంటది. మళ్ళా రివ్యూ బోలెడు సేల్ చేసుకోవడానికి చేసి రిపీట్ ఉండొచ్చు కదా. అవ్వడానికి చాలా చేశారు సార్. ఈ మంత్ లోనే 24 చేశారు ఆయన. ఒకసారి శుభాకాంక్షలు చూడండి. 24 అంతంత అసలు ఎంతమంది కనెక్ట్ అయి ఉంటారు. కానీ దాని అంతటిని నెట్వర్క్ గా టీం వర్క్ గా మార్చుకోవాలి. అసలు అది నెట్వర్క్ నాకు అని తెలియలేదు. ఈ డిసిప్లిన్ వెరీ డిసిప్లిన్, చాలా వండర్ఫుల్ డిసిప్లిన్ నేర్పారు. అదే నేను చెప్పాను మోటివేషన్ కానీ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అన్న మన ప్రాబ్లమ్స్ కింద సొల్యూషన్స్ కి ఈ వెరీ ఇంపార్టెంట్. అంటే పెద్ద ఇంటిని అయితే ఇప్పుడు చిన్న నీకు మోటివేషన్ కి ఇన్స్పిరేషన్ కి రెండింటికి ఏంటంటే మోటివేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. రియల్ మోటివేషన్ ఏంటో చెప్తాను. రియల్ మోటివేషన్ అంటే క్లారిటీ రావడం. జ్ఞానం అంటే క్లారిటీ, గుర్తుపెట్టుకోవాలి. క్లారిటీ అంటే కాన్షియస్నెస్, అంటే వెలుగు. లైట్ వెలిగింది అంటాము, ఓహో ఇదే అని ఒక లైట్ వెలగడం అనమాట. అది అసలు రియల్ నాలెడ్జ్. ఒక వర్డ్ మీకు లైన్ చెప్తాను, అది మీకు బాగా ఉపయోగపడుతుంది. జ్ఞానాన్ ముక్తి అంటారు. జ్ఞానాన్ ముక్తి, ముక్తి అంటే హ్యాపీనెస్. ఓకే, మనకి ఏదైతే అర్థం కాని ఒక గందరగోళ, డౌట్, కన్ఫ్యూజన్ స్థితి నుంచి క్లారిటీ రావడమే జ్ఞానం. కాన్షియస్నెస్ పెరగడం, ఒక లైట్ అన్నమాట. ఓకే, ఇది ఎప్పటికి పోతాను, ఇంకా ఎప్పటికి పోదు. అందుకే ఎప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది. ఆ క్లారిటీ వచ్చేసింది కదా, విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది అప్పుడు. సో మనకి ఎక్కడైతే గందరగోళం, ప్రెజరు, ఒత్తిడి ఉంటుందో అక్కడ ఏదో క్లారిటీ అవసరం అని అర్థం. ఓకేనా వందన గారు? అది ఆరోగ్యం విషయంలో అయినా, ఆదాయం విషయంలోనైనా ఎక్కడ ఒక దగ్గర క్లారిటీ నాకు ఇంకా కావాలి అని. మరి ఎప్పుడు అసలు మంచి కాన్షియస్నెస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే, ద సీక్రెట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో పెరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ చేసిన వ్యక్తితో మాట్లాడితే పెరుగుతుంది. అక్కడ అసలైనటువంటి సీక్రెట్ దాగింది. చేస్తుంటే పో నీకే తెలుస్తుంది అని పెద్దలు అనేది అందుకే. నువ్వు చేస్తుండే ముందు నీకైతే క్లారిటీ వస్తుంది అంటే, అందుకనే ఆ చేసే పనే మనకు ఆ క్లారిటీ ఇస్తుంటది. లేదా ఆ పనిని ఇంప్లిమెంటేషన్ చేసి క్లారిటీ తెచ్చుకున్న వ్యక్తి మనకు క్లారిటీ ఇవ్వగలుగుతారు. కానీ పర్ఫెక్ట్ క్లారిటీ మాత్రం మన పనే ఇస్తుంది. నేను విన్నాను, కొంతమంది చెప్పారు, రాబర్ట్ కియోసకి గారు చెప్పింది విన్నాను, కానీ నేను చేస్తుంటేనే నాకు అది రియల్ విన్నాను. ఆ సమాచారం, ఆయన ఇచ్చిన సమాచారం నాకు జ్ఞానమైంది. ఇప్పుడు బోగసార్ అంటారు, అమ్మ ఇదే రైట్ సార్, జిఎస్ఎంఏ రైట్ అని ఇప్పుడు ఎలా అంటున్నారు అంటే, ఫస్ట్ నాకు ఇంప్లిమెంటేషన్ చేస్తే నాకు అది అర్థమైంది. దాన్నే ఒక జిఎస్ఎం ప్రోగ్రామ్ సార్కి చెప్తే ఆయన ఇంప్లిమెంట్ చేసుకొని ఎస్ ఇది అంటే నా సమాచారం అతనికి జ్ఞానమైంది. అట్లా మీకు అందరికి ఇప్పుడు సమాచారంలా ఉంటుంది. అప్పటిదాకా కన్ఫ్యూజ్ అనేది కొంచెమే క్లియర్ అవుతుంది, మొత్తం పోదు. ఎప్పుడైతే మీరు కూడా ఫాలో అయిపోయారో ఇంకా కన్ఫ్యూజ్ మొత్తం పోతుంది. అశోక్ 100% ఇంప్లిమెంటేషన్ 100%. మనం ఇంప్లిమెంటేషన్ లేకుంటే సక్సెస్ అనేది లేదు. ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేస్తేనే, వింటే రాదు, చూస్తే రాదు, చదివితే రాదు, ఇంప్లిమెంటేషన్ చేస్తేనే వస్తుంది 100%. ఇప్పుడు పెద్ద ఇంటికి ఒక చిన్న తలుపు సెక్యూర్ చేస్తుంది, అదే పెద్ద తలుపుని ఒక తాళం కప్ప సెక్యూర్ చేస్తుంది. ఆ తాళం కప్పకి చిన్న తాళం చెయ్యి ఓపెన్ చేస్తే మొత్తం, అంటే సొల్యూషన్ ఏడు ఉంది, చిన్న తాళం చెయ్యి కాడ ఉంది. ఆ సొల్యూషన్ ఆ జిఎస్ఎం అదొక్కటి. ఆ మెయిన్ నిన్న మొత్తం అందరికి అర్థమైంది కూడా, నేను ఆ జిఎస్ఎం చేయించుకోక నాది ఓడిపోయిన, జిఎస్ఎం నేమ్ లిస్ట్ అందరికి
ప్రతి ఒక్కరు రాసుకుంది అదే, అందరు చెప్పింది అది. ఆ GSM లో నేమ్ లిస్ట్ లో నేను రాసుకోలేకపోవడం వల్ల నా సక్సెస్ లేట్ అయిందని. ఈ 26 కి వాళ్ళు ఇదే ఇంప్లిమెంటేషన్ మాత్రం GSM లో నేమ్ లిస్ట్ లో థ్యాంక్ యూ మీట్లే ఇంప్లిమెంటేషన్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు సరే, బాలాజీ గారికి GSM ఏమీ లేకున్నా కూడా అంత రిటైల్ చేశారు. అందరికి అది సాధ్యం కాకపోవచ్చు, కానీ అందరికి GSM ఉంటే, అంటే డైమండ్ క్రియేషనే కదా GSM. ఎప్పటి వరకు చేయాలి? డైమండ్ క్రియేషన్ వరకు. ఓకే, అంటే 24 కస్టమర్స్. 20 కస్టమర్స్ కదా సార్? 24 వాళ్ళు ప్లాటినం 12 ప్లస్ 24 20 కస్టమర్స్, రైట్? 20 కస్టమర్స్ 40 ప్రొడక్ట్స్, అదే కదా డైమండ్ క్రియేటర్ అంటే. దాని మీద 24 అని వచ్చింది కదా? 24 సరే, అది నేను మారుస్తాను. సో 20 కస్టమర్స్ని నువ్వు GSM వాళ్ళకి చేసుకుంటే, డైమండ్ క్రియేటర్ వరకు చూసుకుంటే ఎంత వస్తుంది వాళ్ళకి ఇన్కమ్? 20,000. 20,000 అంటే ఒక GSM ట్యూషన్ అనుకో, ఒక ట్యూషన్ చెప్తున్నట్టు. నువ్వు నీ పని చూసుకుంటూ, నీ బిజినెస్ని చూసుకుంటూ నువ్వు చెబితే అది ఒక ట్యూషన్. నువ్వు ట్యూషన్ వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటిది 20,000. అవునా? అలా నువ్వు ఒక 100 మందికి నువ్వు ఆ సర్వీస్ ఇచ్చుకుంటే నీకు వచ్చేది ఎంత పోగు సార్? 2 lakhs. ₹1,00,000. 100 మంది 10 లక్షలు. 10 లక్షలు. మౌనిక, నువ్వు జస్ట్ ట్యూషన్ ఒక 100 మెంబర్స్కి. ఇప్పుడు మేడం అన్నది నాకు అంత క్యారీ ఫార్వర్డ్ ఉంది సార్ అన్నది. ఓకే, అంటే బ్యాంక్లో మనీ ఉన్నట్టు. అది క్యాష్ అవ్వాలి అంటే తను ఓపిక్గా, తను కానీ తన సీనియర్తో కానీ 100 మెంబర్స్కి 12 సెషన్స్ లేదా 13 సెషన్స్ కండక్ట్ చేయించుకుంటే 10 lakhs ఉంటుంది. 100 weeks టార్గెట్ పెట్టుకున్నా కానీ అది మంచి డీలా కాదా బిజినెస్ కి? 10 lakhs. అది ఒక మామూలు మనిషి 10,000 ఒకవేళ కూడా పెడితే నెల కూడా పెట్టుకుంటే 10 సంవత్సరాలు పడుతుంది ఆ 10 లక్షలు రావడానికి. ఒకవేళ కూడా పెడితే ప్రతి నెల 10,000 పక్కన పెడితే. ఇట్లా ఇది పొజిషన్. ఓకే, సో అది GSM క్లారిటీ. మీరు ఆ డైమండ్ క్రియేటర్ అని. కళ్యాణి సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, నేనైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ సార్. నిన్న సెషన్ మిస్ అయ్యి ఉంటే నాకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉండేది కాదేమో సార్. అసలు ఇప్పటి వరకు మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది చాలా క్లియర్ అండ్ క్లారిటీ వచ్చేసింది సార్ నిన్న. ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఎంతో ఫోన్ లో మంది చెప్పినా కూడా అవ్వదు కదా? ఎస్ సార్. ఇప్పుడు యాక్చువల్ గా సపోజ్ ఏ సెషన్ అటెండ్ అయినా, లీడర్స్ మీట్ అయినా అటెండ్ అయినా ఏదో ఒక ఫోన్ కాల్ రావడం, ఈ లోపు మేము ఒక మంచి సబ్జెక్ట్ మిస్ అయిపోవడం, అలా చాలానే మిస్ అయిపోయాం సార్. నిన్న అలా లేకుండా అసలు మార్నింగ్ సెషన్ అంతా ఫోన్ దగ్గర లేకుండా ఉండడం, అది ఇంకా చాలా బాగా అనిపించింది సార్. అశోక్ సార్ చెప్పినట్టు. ఎందుకంటే టైం టైం ఎంత అని నేను 2-3 అడిగాను సార్. ఎవరి చేతికి వాచెస్ కూడా లేవు. అక్క తెలీదక్క అంటే నాకు భలే అనిపించింది సార్. ఇలాగే ఉండాలి అసలు, టైం లేని ప్రపంచం. అసలు చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నాం సార్. సో కస్టమర్ నేమ్ లిస్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చాలా క్లారిటీ వచ్చింది సార్. ఇప్పటి వరకు ఎంత మంది కస్టమర్స్ ని మిస్ అయ్యాము, దాని నుంచి మేము ఎంత టీమ్ ని మిస్ అయ్యాము అనేది బాగా క్లారిటీ వచ్చింది సార్. సో GSM ఇంపార్టెన్స్ కూడా, సో ప్రతి ఒక్క టీం మెంబర్ కి ఆ GSM అనేది కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా స్టిక్ ఆన్ అయిపోతారనే ఒక క్లారిటీ కూడా వచ్చింది సార్. వెరీ గుడ్. ఒకసారి ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటానుగా, కొత్త వాళ్ళకి ఎడ్యుకేషన్ కాదు, ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్. ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తూ ఉంటే అది అక్కడ ప్రవాహం వెళ్తూనే ఉంటుంది. మేఘాలు ఎక్కడ వెదజల్లాలో అక్కడ వచ్చేస్తే సరిపోతుంది. మొత్తం అక్కడ అన్ని పంటలు సస్యశ్యామలం అయిపోతాయి. సో కళ్యాణ్ గారు, అది అంటే కస్టమర్ ది ఇంపార్టెంటే, అతను కనెక్ట్ అయినటువంటి నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఏ పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యాడు అని. గుడ్. సో మీకు ప్రోగ్రామ్ కి రాకుండా ఉండడం కంటే ఇప్పుడు వస్తేనే ఆ విషయాలు ఇప్పుడు ఫోన్ లో చెప్పినా ఎట్లా చెప్పినా కానీ అక్కడ ఉండి ఆ వాతావరణంలోనే ఎదుగుతుంది మైండ్.
కనెక్ట్ అవుతుంది. అక్కడ అక్కడ మీరు తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని తయారు చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. ఓకేనా ఓకే. మౌనిక? ఆ ప్రోగ్రామ్. సో రూట్ క్యాంప్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు రాబోయే క్రియేటర్స్ కోసం మీరు క్రియేషన్ స్టార్ట్ చేయండి. డైమండ్ క్రియేషన్ కంప్లీట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ చాలా టైం కేటాయించారు సార్. కోటం ఏమైనా చెప్తావా? మాది రేపు పెడదాం సార్, రేపు ఇంకోటి సేమ్. ఓకే, ఇది రేపు ఇంకా మళ్ళీ రేపు కూడా కొంచెం రేపే పెడదాం సార్. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా సీనియర్స్ లావణ్య మేడం వాళ్ళు, వాళ్ళు శాంతి బయట మేడం ఉన్నారా? చాలా మంది, థౌజండ్స్ కూడా ఇంకా ఉన్నారు సార్ కొంతమంది. ఎస్, ఈ రోజు కుదిరిన వాళ్ళు రేపు కుదరండి. రేపు మళ్ళీ ఓకే, రేపు 6 PM పెడదాం సార్ రేపు. 6 PM పెడదాం. ఓ చాలా టైం అయింది కదా సార్. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. ఎస్ ఎస్ అది అంతే సార్. అందుకే ఒక్క మాట అయితే నేను చెప్పండి. మనకు చాలా మందికి అనిపిస్తుంటది, నేను ప్రమోట్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంటది, యూనిటీ అనిపిస్తుంది ఇప్పుడు. కానీ అందరికి అనిపిస్తుంది నేను కూడా చేసుకుంటే అయిపోతాను, నేను తెచ్చుకోకుండా అయిపోయింది. వచ్చే అవకాశం ఉండి నేను రాలేకపోయాను, కొన్ని లోపల తవల పడుతుంటారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాల్లో ఇది ఒకటి సార్. ఇది ఎప్పటికైనా ఒక్క క్షణం ముందు కూడా మనం మార్చుకునే అవకాశం ఇస్తాడు జీవితాన్ని. 100 సంవత్సరాలు బతుకుతామని 99 సంవత్సరాల వరకు తప్పులు చేసినా కానీ ఒక లాస్ట్ ఇయర్ కూడా మనం మార్చుకునే అవకాశం ఇస్తాడు జీవితాన్ని. అట్లా ప్రోగ్రామ్ అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ రూట్ క్యాంప్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్కి ఈ మిస్టేక్ చేయకుండా ఉందని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. రూట్ క్యాంప్ నెక్స్ట్ ప్రోగ్రామ్ మాత్రం ప్రమోషన్ లో ఎంత పడకుండా ప్రతి రోజుని మన థాట్ పవర్ ని కస్టమర్ క్రియేషన్ కి ఉపయోగించాలి. అంటే ఇంకొకరికి ఆరోగ్యాన్ని అందించాలనే బలమైన సంకల్పం కలిగి ఉంటే మిగతా అన్ని జరిగిపోతాయి సార్. ఎస్ సార్. నేను కూడా తిరుగుకుంటానే కానీ చాలా విషయాలు రాసుకున్నాను సార్. అన్ని రేపు నేను నా టైం రేపు నేను కొన్ని రేపు మీతోటి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే సార్, నేను చేస్తాను. కానీ చివరిలో అయిపోయింది మాట ఒకటే మాట, పక్షి కన్ను అని చెప్పినారు ఒకటి. మన యొక్క అందరి ప్రోగ్రామ్గా ఉద్దేశం మొత్తం ఉద్దేశం మొత్తం ఒకటే. స్టెప్ 1 ఒకటి, డైమండ్ క్రియేషన్ ఒకటి. ఈ రెండే పక్షి కన్ను అని చెప్పినారు. స్టెప్ 1 చేయడమే డైమండ్ క్రియేషన్. ఎస్, వీటి ఉద్దేశమే మన ప్రోగ్రామ్ అంతా. ఇప్పుడు దాన్ని క్రియేట్ చేసి దానికి మధ్యలో ఇవన్నీ వచ్చినాయి మనకి. ఇంకా జిఎస్ఎం గురించి కావచ్చు, మిగతా విషయాలు అన్నీ వచ్చినాయి దానిలో. ఎస్ సార్. మార్నింగ్ సార్ 5కి థాట్ పవర్ పెట్టండి సార్. రేపా సార్? ఓకే, టైం ఎందుకు వేస్ట్ చేయొద్దు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనం మేనిఫెస్టేషన్ క్రియేషన్ గురించి రేపు చర్చించుకుందాం. ఆల్ ది బెస్ట్ అందరికీ.